Discuss the topic indigenous banks, cooperative societies and regional rural banks. First we will discuss the topic indigenous bankers. వీళ్ళని తెలుగులో దేశీయ బ్యాంకర్లు అంటారు. అంటే వీళ్ళు భారతదేశంలో రెండు రకాలైన వ్యక్తులు బ్యాంకింగ్ రంగంలో అంటే అనార్గనైజ్డ్ సెక్టర్ అసంఘటిత రంగంలో ఈ ఇద్దరు కూడా ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉన్నారు. వాళ్ళలో ప్రధానమైన వాళ్ళు ఒకరు దేశీయ బ్యాంకర్లు, మరొకరు మనీ లెండర్స్ వడ్డీ వ్యాపారులు. ఈ దేశీయ బ్యాంకర్లను అంటే ఇండిజీనియస్ బ్యాంకర్స్ని భారతదేశంలో వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలవడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళని ఒక చోట మార్వాడీలని, సేట్లని, కోమట్లని, మహాజన్లని ఇలా రకరకాలుగా భారతదేశంలో వీళ్ళని పిలుస్తూ ఉంటారు. ఫస్ట్ మనం చెప్పుకునేది ఇండిజీనియస్ బ్యాంకర్స్. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ బై టూ సిగ్నిఫికెంట్ ప్లేయర్స్. అసంఘటిత రంగంలో బ్యాంకింగ్, అందులోనూ భారతదేశ బ్యాంకింగ్లో మనకి ఇద్దరు వ్యక్తులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు అనుకుంటున్నాం. వాళ్ళలో మొదటి వారు ఇండిజీనియస్ బ్యాంకర్స్, దేశీయ బ్యాంకర్లు. ఈ దేశీయ బ్యాంకర్లు అంటే ఎవరు అంటే ఇండిజీనియస్ బ్యాంకింగ్ ఈజ్ ఏ పెక్యులర్ బ్యాంకింగ్ సిస్టమ్ ఆఫ్ యాన్షియంట్ ఇండియన్ ఆర్గనైజ్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ ఫ్యామిలీ బిజినెస్. అంటే వీరు కుటుంబపరమైన వ్యాపారాన్ని చేస్తూ అంటే తరతరాలుగా తాతలు తండ్రుల నుంచి వారసత్వంగా ఈ వ్యాపారం రన్ అవుతూ ఉంటుంది. అలా వచ్చేదాన్ని ఇండిజీనియస్ బ్యాంకర్స్ అంటారు. ఇండిజీనియస్ బ్యాంకింగ్ ఈజ్ ఏ పెక్యులర్ బ్యాంకింగ్ సిస్టమ్ ఆఫ్ యాన్షియంట్ ఇండియన్ ఆర్గనైజ్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ ఫ్యామిలీ బిజినెస్. టుడే ఇండిజీనియస్ బ్యాంకింగ్ ఈజ్ కన్ఫైన్డ్ టు లిమిటెడ్ సర్వీసెస్ ఇన్ లిమిటెడ్ జియోగ్రఫికల్ ఏరియా. అంటే ప్రస్తుతం ఈ దేశీయ బ్యాంకర్లు అనేవాళ్ళు తక్కువ వనరులు కలిగి ఉండడం వలన వాళ్ళు వ్యాపార పరిధి కూడా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యి లేదా ఒకటి రెండు చిన్న చిన్న టౌన్లకు కానీ కొన్ని విలేజెస్ కొన్ని గ్రామాలకు కానీ పరిమితమై ఉన్నది. నెక్స్ట్ డెఫినేషన్, నిర్వచనం. దేశీయ బ్యాంకర్లు అంటే ఎవరు? యాన్ ఇండిజీనియస్ బ్యాంకర్ ఈజ్ ఎనీ ఇండివిడ్యువల్, ఎవరైనా ఒక వ్యక్తిగత వ్యక్తి కానీ ఆర్ ప్రైవేట్ ఫార్మ్, ఒక ప్రైవేట్ సంస్థ కానీ రిసీవింగ్ డిపాజిట్స్ అండ్ లీడింగ్ ఇన్ హుండీస్ ఆర్ లెండింగ్ మనీ. అంటే డిపాజిట్లను స్వీకరించి హుండీలను అంగీకరించి మరియు అప్పులు ఇచ్చే వ్యక్తులను ఇండిజీనియస్ బ్యాంకర్స్ అంటారు. వీళ్ళు సాధారణంగా ఒకే ప్రాంతంలో ఉండి ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకి బాగా తెలిసిన వాళ్ళకి మాత్రమే అప్పులు ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఇండిజీనియస్ బ్యాంకర్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దేర్ నేచర్ ఆఫ్ బిజినెస్ క్లాసిఫైడ్ ఇంటూ 3 క్లాసెస్. వాళ్ళు చేసే వ్యాపారం యొక్క స్వభావాన్ని బట్టి వాళ్ళని 3 రకాలుగా విభజించవచ్చు మనం. ఇండిజీనియస్ బ్యాంకర్స్ హూస్ ప్రైమరీ బిజినెస్ ఈజ్ బ్యాంకింగ్ కెన్ ఆఫర్ బ్యాంకింగ్ సర్వీసెస్. వీళ్ళు ప్రధానంగా చేసేది బ్యాంకింగ్ సర్వీసెస్. బ్యాంకింగ్ సర్వీసెస్ అంటే ప్రజలకు అప్పులు ఇవ్వడం వడ్డీలకి, మళ్ళీ అప్పుల్ని వసూలు చేసుకుంటూ ఉండడం. వీళ్ళు చేసే పని ప్రైమరీ బిజినెస్ ఈజ్ బ్యాంకింగ్ కెన్ ఆఫర్డ్ బ్యాంకింగ్ సర్వీసెస్. వీళ్ళు బ్యాంకులు ఆఫర్ చేసే అన్ని రకాల సేవలను వీళ్ళు కూడా ప్రజలకు ఆఫర్ చేస్తూ ఉంటారు. ఇండిజీనియస్ బ్యాంకర్స్ హూ కంబైన్డ్ బ్యాంకింగ్ అండ్ ట్రేడ్. ఈ దేశీయ బ్యాంకర్లు అనేవాళ్ళు బ్యాంకింగ్తో పాటు కమిషన్ బేస్ మీద కూడా వ్యాపారం చేస్తూ ఉంటారు. దే ఆర్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇన్ బోత్ బ్యాంకింగ్ అండ్ ట్రేడ్. వాళ్ళు బ్యాంకింగ్కు వాళ్ళు చేసే కమిషన్ బిజినెస్కి సమానమైన ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. దీస్ బ్యాంక్స్ హూస్ ప్రైమరీ బిజినెస్ ఈజ్ ట్రేడింగ్ అండ్ దేర్ సెకండరీ బిజినెస్ ఆఫ్ బ్యాంకింగ్. అంటే ఈ దేశీయ బ్యాంకర్లు అనే వాళ్ళు ప్రధానంగా వాళ్ళు చేసే కమిషన్ వ్యాపారానికే ప్రాధాన్యత ఎక్కువిస్తూ వీరు మరో బ్యాంకులతో కొన్ని కాంటాక్ట్స్ ఏర్పాటు చేసుకొని కొన్ని ఒప్పందాలు చేసుకొని కమిషన్ బేస్ మీద బ్యాంకింగ్ సేవలు కూడా అందిస్తూ ఉంటారు. నెక్స్ట్
ఫీచర్స్ ఆఫ్ ఇండిజీనియస్ బ్యాంకర్స్, దేశీయ బ్యాంకర్లకు ఉండే లక్షణాలు ఏమిటి అంటున్నారు. అందులో ఫస్ట్ వన్ ఇన్హెరిడిటీ బిజినెస్. అంటే ఈ దేశీయ బ్యాంకింగ్ వ్యాపారం అనేది వారసత్వంగా వస్తున్నది మాత్రమే అంటున్నాడు. అంటే ఇక్కడ వాళ్ళ తాతలు తండ్రులు వ్యాపారం చేసుకుంటూ వచ్చిన తర్వాత వచ్చే జనరేషన్స్ కూడా ఇదే వ్యాపారాన్ని వాళ్ళు ఏ పద్ధతులు అనుసరించారో ఆ పద్ధతులలోనే, ఏ విధానంగా అయితే వ్యాపారాన్ని రన్ చేశారో ఆ విధంగానే వీళ్ళు కూడా వ్యాపారాన్ని రన్ చేస్తూ ఉంటారు. ఇండిజీనియస్ బ్యాంకింగ్ ఈజ్ మోస్ట్లీ ఫ్యామిలీ బిజినెస్. ఈ ఇండిజీనియస్ బ్యాంకింగ్ అనేది ఒక కుటుంబపరమైన వ్యాపారం. మనకి ఎక్కువ ఇది ఉత్తర భారతంలో కనిపిస్తూ ఉంటుంది. అంటే మార్వాడీలు, సేట్లు అని, కోమట్లని ఈ రకరకాల చూస్తూ ఉంటాం. వాళ్ళలో వాళ్ళ తాతల నుంచి ఏ వ్యాపారం అయితే చేస్తున్నారో అదే వ్యాపారాన్ని చేసుకుంటూ వస్తూ ఉంటారు. అందుకనే ఇండిజీనియస్ బ్యాంకింగ్ ఈజ్ మోస్ట్లీ ఫ్యామిలీ బిజినెస్. ఈ దేశీయ బ్యాంకింగ్ అనేది ఒక కుటుంబపరమైన వ్యాపారం. అందుకే దాన్ని ఇన్హెరిడిటీ, వారసత్వంగా వచ్చే వ్యాపారం. క్యారీడ్ on in a heredity way along with the property transferred from forefathers. అంటే వీళ్ళు చేసే వ్యాపారానికి కావలసిన నిధులన్నీ కూడా వాళ్ళ తాతలు తండ్రుల నుంచి ట్రాన్స్ఫర్ అయి వచ్చిన ఆస్తితోనే వ్యాపారం చేస్తూ ఉంటారు. అందుకే దాన్ని ఇన్హెరిడిటీ బిజినెస్, వంశపారంపర్య వ్యాపారంగా చెప్పవచ్చును. తర్వాత ఇన్స్టిట్యూషనల్ ఇన్ నేచర్. త్రూ ఇట్ ఈజ్ ఏ ఫ్యామిలీ బేస్డ్ బిజినెస్. ఇది కుటుంబపరమైన వ్యాపారం అవ్వడం వలన వీళ్ళు బ్యాంకింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా ఆర్గనైజేషన్ యొక్క ప్రిన్సిపల్స్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళ వ్యాపారాన్ని రన్ చేసుకుంటూ ఉంటారు. త్రూ ఇట్ ఈజ్ ఏ ఫ్యామిలీ బేస్డ్ బిజినెస్. ఇట్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ వర్క్స్ ఆన్ ఆర్గనైజేషన్ ప్రిన్సిపల్. ఇది వ్యవస్థాపరమైన సూత్రాల మీద ఆధారపడి పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ continuation. It passes through various generations, therefore there is continuing business. అంటే మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం ఇన్హెరిడిటీ అని, వారసత్వంగా వస్తుంది అని, తరతరాలు ఒకే వ్యాపారం చేస్తూ ఉంటారని. అందుకనే తాత తర్వాత తండ్రి తర్వాత మళ్ళీ తన కొడుకు, అలా ఒకరి తర్వాత ఒకరు వ్యాపారాన్ని రన్ చేసుకుంటూ ఉండడం వల్ల ఇది కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది. అంటే ఇట్ పాసెస్ త్రూ వేరియస్ జనరేషన్స్, తరతరాలుగా ఒకే వ్యాపారాన్ని రన్ చేస్తూ ఉండడం వలన ఇది కంటిన్యూగా కొనసాగుతున్న వ్యాపారంగా చెప్పుకోవచ్చును. తర్వాత ఓన్ ఫండ్స్, సొంత నిధులు. ద బ్యాంక్స్ కాంట్రిబ్యూట్స్ టు ది క్యాపిటల్ ఫ్రమ్ దేర్ ఓన్ ఫండ్స్. ఇక్కడ దేశీయ బ్యాంకర్లు అనేవాళ్ళు ఏ బ్యాంకుల దగ్గర నుంచి కానీ, ఏ ప్రైవేట్ సంస్థల దగ్గర నుంచి కానీ ఏ విధమైన లోన్స్ ని తెచ్చుకోకుండా కేవలం వాళ్ళ సొంత క్యాపిటల్, వాళ్ళ ఓన్ మనీ, వాళ్ళ దగ్గర ఉన్న నిధులతోనే వ్యాపారాన్ని రన్ చేసుకుంటూ ఉంటారు. ద బ్యాంక్స్ కాంట్రిబ్యూట్స్ టు ది క్యాపిటల్ ఫ్రమ్ దేర్ ఓన్ ఫండ్స్. సొంత నిధులతోనే వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటారు. లిమిటెడ్ ఏరియా ఆపరేషన్. Indigenous banks provide banking facility to limited area of a few villages or one or two towns in semi-urban areas. అంటే వీళ్ళ దగ్గర ఉండే నిధులు చాలా తక్కువగా ఉండడం కారణం చేత కానివ్వండి, లేదు అంటే వాళ్ళకు ప్రాంతం మీదే వాళ్ళకి గ్రిప్ ఉండడం వల్ల కానివ్వండి, ఈ ఇండిజినియస్ బ్యాంకర్స్ అనే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ తో కొన్ని విలేజెస్ కి మాత్రమే సర్వీస్ ని ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ని వాళ్ళు రిమైనింగ్ కమర్షియల్ బ్యాంకుల్లాగా ప్రతి చోట ఎస్టాబ్లిష్ చేసే కెపాసిటీ వీళ్ళ దగ్గర ఉండదు. అందుకనే లిమిటెడ్ ఏరియా ఆపరేషన్స్, పరిమితమైన ప్రాంతాలకే తమ కార్యకలాపాలను విస్తరిస్తారు. అంతకు మించి ఎక్కువ విస్తరించాలి అంటే వాళ్ళ దగ్గర ఫండ్స్ ఎక్కువ ఉండాలి. కానీ వాళ్ళ దగ్గర ఫండ్స్ ఎక్కువ లేకపోవడం వలన లిమిటెడ్ ఏరియాకి మాత్రమే వాళ్ళు పరిమితమై ఉంటారు. నెక్స్ట్, డిఫరెంట్ సైజెస్. దే రేంజ్ ఫ్రమ్ ఏ స్మాల్ మనీ లెండింగ్ ఇన్స్టిట్యూషన్ టు ఏ బిగ్ బ్యాంకింగ్ ఆర్గనైజేషన్ విత్ లిమిటెడ్ నెట్వర్క్ ఆఫ్ బ్రాంచెస్.
దే ఆర్ రేంజ్ ఫ్రమ్ స్మాల్ మనీ లెండింగ్, అంటే వీళ్ళు ఇచ్చే డబ్బులు కూడా తక్కువ డబ్బులు మాత్రమే లోన్స్ రూపంలో ఇస్తూ ఉంటారు, లెండింగ్ అప్పులు ఇస్తూ ఉంటారు. మిగిలిన పెద్ద బ్యాంకుల్లాగా వాళ్ళు ఎక్కువ నెట్వర్క్ని కానీ ఎక్కువ బ్రాంచెస్ ద్వారా ఎస్టాబ్లిష్ చేసి కావలసిన వాళ్ళకి లోన్స్ని ప్రొవైడ్ చేసి వాళ్ళు ఫెసిలిటీస్ని అరేంజ్ చేస్తూ ఉంటారు. కానీ ఇండిజీనియస్ బ్యాంకర్స్ అనేవాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న తక్కువ మనీతో తక్కువ మందికి మాత్రమే లోన్స్ ఇవ్వడం వల్ల ఇది డిఫరెంట్ సైజుల్లో ఉంటుంది. కొంతమంది ఎక్కువ లోన్స్ ఇవ్వచ్చును, కొంతమంది తక్కువ లోన్స్ ఇవ్వచ్చును. అంటే వాళ్ళ దగ్గర ఉండే క్యాపిటల్ ఆర్ క్యాష్ ఆర్ ఓన్ ఫండ్స్, వాళ్ళ దగ్గర ఉండే నిధులను బట్టి వాళ్ళు డిఫరెంట్ సైజుల్లో ఉంటారు. నెక్స్ట్, ఇంటిమసీ విత్ కస్టమర్స్. ఈ దేశీయ బ్యాంకర్లు అనే వాళ్ళు వాళ్ళ దగ్గరలో ఉండే కస్టమర్స్తోనే డీల్ చేయడం వలన వాళ్ళతో మంచి సహృద్భావ సంబంధాలు నెలకొల్పడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇండిజీనియస్ బ్యాంకర్స్ are along established unit and they are native of the area. They know the people of the village or town intimately. అంటే వీళ్ళు ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉండడం వలన వాళ్ళు ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళతో, ఆ విలేజ్లో ఉండే వాళ్ళతో కానీ ఆ టౌన్లో ఉండే పీపుల్తో కానీ ఇంటిమసీ ఎక్కువ ఉండడానికి, వాళ్ళతో ఎక్కువ సహోదర భావంతో కానీ వాళ్ళకి మంచి సలహాలు ఇవ్వడానికి కానీ వాళ్ళతో మంచిగా మాట్లాడడానికి కానీ ఇవన్నీ ఈ దేశీయ బ్యాంకర్లకు మాత్రమే పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్, క్లోజ్ వాచ్ ఓవర్ బారోస్. దే క్లోజ్లీ వాచ్ ది బారోవర్స్ ఆఫ్టర్ శాంక్షనింగ్ ఆఫ్ ఎ లోన్. దిస్ ఫెసిలిటీ ఈజ్ అవాయిడ్ డిఫాల్ట్స్. అంటే వీళ్ళు అప్పులు ఇచ్చిన తరువాత ఆ అప్పులు ఎలా కలెక్ట్ చేయాలి అన్న దాని మీద కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. కమర్షియల్ బ్యాంకులు అప్పులు ఇచ్చేసి వాళ్ళు అప్పులు తీర్చకపోతే నోటీసులు పంపించి వాళ్ళ ఆస్తులు ఏమంటే వాటిని జప్తు చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ వీళ్ళు అప్పులు ఇచ్చిన తర్వాత ఆ అప్పు ఇచ్చిన వ్యక్తి దగ్గర నుంచి మాత్రం డబ్బులు వసూలు ఏ విధంగా చేయాలనే దాని మీద కూడా వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. అందుకని క్లోజ్ వాచ్ ఓవర్ బారోవర్స్. మరీ ఎక్కువ అప్పులు ఇచ్చేస్తే వాళ్ళకి లాస్ అవుతుంది కాబట్టి ఎంతవరకు వాళ్ళ లిమిట్ చూసుకొని మాత్రమే వీళ్ళు అప్పులు ఇవ్వడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. నెక్స్ట్, ట్రెడిషనల్ ప్రాక్టీసెస్. వీళ్ళు ఎప్పుడూ పాత పద్ధతులను అనుసరించి మాత్రమే వాళ్ళ అకౌంట్స్ కానీ అలానే బిజినెస్ యొక్క మేనేజ్మెంట్ బిజినెస్ వ్యాపార నిర్వహణ కానీ ఇవన్నీ కూడా ట్రెడిషనల్ ప్రాక్టీసెస్, సంప్రదాయమైన పద్ధతులు మాత్రమే ఉపయోగిస్తారు. Principles and practice of bank management, system of bookkeeping and accounts etc. are usually done on traditional line. అంటే ఇక్కడ బ్యాంక్ మేనేజ్మెంట్ చేసేది బ్యాంకింగ్ వ్యాపారమే అయినా వాళ్ళు అకౌంట్స్ మెయింటైన్ చేయడం కానీ అకౌంట్స్ని తయారు చేయడం కానీ ఆడిట్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఓన్లీ ఆన్ ట్రెడిషనల్ లైన్స్, ఎప్పుడో పాత పద్ధతులు అనుసరించి మాత్రమే చేసుకుంటారు. కొత్త పద్ధతులను అనుసరించి వీళ్ళు వ్యాపారం చేయడానికి ఇష్టపడరు. నెక్స్ట్, డిస్కౌంట్ ఉండీస్. మనం బిల్లులను ఉండీస్ అంటే మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటాం. ఈ బిల్స్ని మనం కమర్షియల్ బ్యాంక్స్లోనే మనం డిస్కౌంట్ చేస్తాం అనుకుంటాం. కానీ ఇండిజీనియస్ బ్యాంకర్స్ అనే వాళ్ళు బిల్లులను కూడా డిస్కౌంట్ చేసుకుంటూ ఉంటారు. ఈ బిల్స్ని మెచ్యూరిటీ టైం అయ్యే లోపు ఎన్నిసార్లు అయినా డిస్కౌంట్ రీడిస్కౌంట్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. నెక్స్ట్, సింపుల్ అండ్ ఫ్లెక్సిబుల్. వన్ ఆఫ్ ది స్ట్రికింగ్ ఫీచర్ ఆఫ్ ఇండిజీనియస్ బ్యాంకింగ్ ఈజ్ ఇట్స్ సింప్లిసిటీ ఇన్ బ్యాంకింగ్ ఆపరేషన్. వీళ్ళు రిమైనింగ్ బ్యాంకుల్లాగా హడావుడి చేసి లేదంటే ఓకే అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం కానీ లేదంటే వడ్డీ రేటు తగ్గిస్తామని హౌస్ లోన్స్ అని ఆ లోన్స్ అని ఇలా రకరకాలుగా వాళ్ళు పబ్లిసిటీ ఇవ్వడానికి ఇష్టపడరు. అంటే వాళ్ళు చేసే బ్యాంకింగ్ వ్యాపారం అయినప్పటికీ చాలా సింపుల్గా చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకనే దీన్ని సింపుల్ అండ్ ఫ్లెక్సిబిలిటీ అంటున్నాడు. One of the striking feature of indigenous banking is its simplicity in banking operation. వాళ్ళు బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వర్తించడంలో ఏ విధమైన ఆడంబరాలకి పోకుండా చాలా సింపుల్గా అలానే ఫ్లెక్సిబుల్, ఎలా కావాలంటే ఎలా మార్చుకునే విధంగా కూడా వీళ్ళు వ్యాపార వ్యవహారాలు కొనసాగుతూ ఉంటాయి. నెక్స్ట్,
నో బిజినెస్ లింక్ విత్ మనీ మార్కెట్ అండ్ బ్యాంక్స్ అన్నాడు. యూజువలీ ఇండిజినియస్ బ్యాంక్స్ డు నాట్ డిపెండ్ అపాన్ అదర్ కమర్షియల్ బ్యాంక్స్ ఫర్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. సాధారణంగా ఈ దేశీయ బ్యాంకర్లు అనేవాళ్ళు వాళ్ళ సొంత నిధులతోని వ్యాపారం చేయడం వలన వాళ్ళు తమకి ఏదైనా డబ్బులు కావాల్సి వచ్చినా లేదు అంటే ఏ అవసరాలకైనా సరే ఏ ఫినాన్షియల్ నీడ్స్కి ఆర్థిక పరమైన అవసరాలకి ఏ బ్యాంకుల మీద ఆధారపడి వీళ్ళు ఉండడానికి ఇష్టపడరు. అందుకనే యూజువలీ ఇండిజినియస్ బ్యాంక్స్ డు నాట్ డిపెండ్ అపాన్ ది కమర్షియల్ బ్యాంక్స్ ఫర్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. వీళ్ళు తమకు డబ్బులు కావాలి అంటే ఏ కమర్షియల్ బ్యాంక్స్ మీద కూడా ఆధారపడడానికి ఇష్టపడరు. అలానే ఏ మార్కెట్స్, మనీ మార్కెట్ అవనివ్వండి, క్యాపిటల్ మార్కెట్, ఏ మార్కెట్స్ ని కూడా వీళ్ళు ఎంటర్టైన్ చేయడానికి ఇష్టపడరు. నెక్స్ట్, నో రిలేషన్షిప్ విత్ ఆర్బీఐ. ఈ ఇండిజినియస్ బ్యాంకర్స్ అనే వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఏ విధమైన సంబంధాలు కోరుకోవడానికి ఇష్టపడరు. అంటే ఇక్కడ ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ కానీ ఆర్బీఐ సపోర్ట్ చేసినప్పుడు ఎంజాయ్ చేయడానికి కానీ దే ఆర్ నాట్ రెడీ, వీళ్ళు రెడీగా ఉండరు. కారణం ఏంటంటే వీళ్ళు ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని యాక్సెప్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. ఆర్బీఐ చెప్పే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ అది ఇచ్చే రిస్ట్రిక్షన్స్ కానీ వీళ్ళు కంప్లీట్ గా వీళ్ళు నెగిటివ్ గా దాని గురించి థింక్ చేస్తూ ఉంటారు. ఇండిజినియస్ బ్యాంక్స్ నెయిదర్ యాక్సెప్ట్ రిస్ట్రిక్షన్స్ ఆఫ్ ది ఆర్బీఐ నార్ ఎంజాయ్ ది సపోర్ట్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ది ఆర్బీఐ. అంటే వీళ్ళు ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ ని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడరు, అలానే ఆర్బీఐ ఇచ్చే సపోర్ట్ ని ఎంజాయ్ చేయడానికి ఇష్టపడరు. అంటే ఆర్బీఐతో ఏ విధమైన రిలేషన్స్ ని ఈ దేశీయ బ్యాంకర్లు యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడరు. నెక్స్ట్, బ్రాంచ్ నెట్వర్క్. వెన్ కంపేర్డ్ టు మనీ లెండర్స్ సైజ్ ఆఫ్ ఇండిజినియస్ బ్యాంక్ ఈజ్ బిగ్. అంటే ఇక్కడ వడ్డీ వ్యాపారులతో పోల్చుకొని చూస్తే ఈ దేశీయ బ్యాంకింగ్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అయిందని చెప్పాలి మనం. ఎందుకని అంటే వడ్డీ వ్యాపారి అనేవాడు ఈ ఇండిజినియస్ బ్యాంకర్స్ కంటే ఇంకా లిమిటెడ్ ఏరియాకి మాత్రమే పరిమితమై ఉండడం వలన ఈ ఇండిజినియస్ బ్యాంకింగ్ అనేది మనీ లెండర్స్ కంటే తమ యొక్క బ్రాంచ్ ని, తమ యొక్క బిజినెస్ ని ఇంకా ఎక్స్పాండ్ చేసిందని మనం చెప్పుకోవాలి. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండిజినియస్ బ్యాంకింగ్. దేశీయ బ్యాంకర్ల వలన కలిగే ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత. అందులో ఫస్ట్ వన్, ఇండిజినియస్ బ్యాంక్స్ ఆర్ ఇన్ రియలిస్టిక్ ఇన్ నేచర్ అండ్ వెరీ ప్రాక్టికల్ ఇన్ దేర్ అప్రోచ్. అంటే వీళ్ళు వాస్తవానికి బాగా దగ్గరగా ఉండడం వలన ప్లస్ మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ప్రాక్టికల్ గా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఆ డిమాండ్ బట్టి అప్పులు ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే దే ఆర్ లిమిటెడ్ స్కోప్ ఆఫ్ ఏరియా, thus they can concentrate on local development. మనం ఇందాకే చెప్పుకున్నాం, వాళ్ళు కొన్ని ఫ్యూ విలేజెస్ కు లేదు ఒక టౌన్ కో లేదా సెమీ అర్బన్ ఏరియాస్ కు, అంటే టౌన్ లో ఉండే సెమీ అర్బన్ ఏరియాస్ కి మాత్రమే వాళ్ళు పరిమితం అవ్వడం వలన ఆ లోకల్ డెవలప్మెంట్ మీద ఈ ఇండిజినియస్ బ్యాంకర్స్ అనే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే ఒక పల్లెటూరు అయితే గ్రామాలు తీసుకున్నాం అనుకోండి, అక్కడ వీళ్ళు రైతులకు ఎక్కువ డబ్బులు లోన్స్ ఇచ్చారనుకోండి, ఆ రైతులు ఆ లోన్స్ తీసుకొని అగ్రికల్చర్ ని బాగా డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్ అక్కడ అగ్రికల్చర్ సెక్టర్ బాగా డెవలప్ అవుతుంది. లేదు ఒక పట్టణ ప్రాంతంలో వీళ్ళు అక్కడ పనిచేసే ఇండస్ట్రియలిస్ట్ పారిశ్రామికవేత్తలకి, చిన్న పారిశ్రామికవేత్తలకు అప్పులు ఇచ్చారనుకోండి, ఆ ఏరియా ఇండస్ట్రియల్ గా డెవలప్ అవుతూ ఉంటుంది. అందుకనే వీళ్ళ స్కోప్ చిన్నదే అయితే వాళ్ళ ఎంతైతే లిమిటెడ్ ఏరియా ఉందో ఆ ఏరియా డెవలప్మెంట్ కి వీళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, రిచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్యాంకింగ్, ఇంటిమేట్ రిలేషన్ విత్ ది లోకల్ ఏరియా అండ్ కన్స్యూమర్స్ ఆర్ యాడెడ్ అడ్వాంటేజ్ టు ది ఇండిజినియస్ బ్యాంకర్స్ దెన్ అదర్స్. రిచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్యాంకింగ్, వీళ్ళకి బ్యాంకింగ్ సెక్టార్ లో మంచి అనుభవం కలిగిన వాళ్ళు. వీళ్ళు ఇంటిమేట్ రిలేషన్ విత్ ది లోకల్ ఏరియా అండ్ కస్టమర్స్, వీళ్ళు ఎక్కువ బ్యాంకింగ్ సేవలు ప్రొవైడ్ చేయడం వలన ఆ లోకల్లో ఉండే కస్టమర్స్ తో
వాళ్ళు మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడం, సోదర భావంతో ఉండడం, వాళ్ళకి మంచి సజెషన్స్ ఇవ్వడం, లేదా వాళ్ళు అప్పు ఇచ్చిన డబ్బుని ఎలా ఉపయోగించుకోవాలో సలహాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఇండిజీనియస్ బ్యాంకర్స్ చేస్తూ ఉంటారు. ఇది ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్, లోకల్ పీపుల్ హ్యావ్ మోర్ ట్రస్ట్ ఇన్ ఇండిజీనియస్ బ్యాంకర్స్ దెన్ అదర్స్. ఇక్కడ లోకల్ గా ఉండే పీపుల్ ఎక్కువ కూడా ఈ దేశీయ బ్యాంకర్ని నమ్మడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు లోకల్ గా ఉండే పీపుల్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ అప్పు ఇచ్చినప్పుడు వాటి సలహాలు సూచనలు ఇవ్వడం వల్ల కానీ ఏ రీజన్ వల్ల అయినా ఈ పీపుల్ రిమైనింగ్ పర్సన్స్ కంటే ఈ ఇండిజీనియస్ బ్యాంకర్స్ ఎక్కువ నమ్ముతూ ఉంటారు. ద సెక్యూరిటీ ఆఫర్డ్ బై సమ్ ఆఫ్ ది బారోవర్స్ మే నాట్ బి యాక్సెప్టబుల్ టు కమర్షియల్ బ్యాంక్స్. అంటే ఇక్కడ కొన్నిసార్లు కమర్షియల్ బ్యాంక్స్ కొందరికి కొన్ని రకాల రీజన్స్ తో యాక్సెప్ట్ చేయి అప్పులు ఇవ్వడానికి రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి అది జెన్యూన్ అనుకుంటే అటువంటి వాళ్ళకి ఈ ఇండిజీనియస్ బ్యాంకర్స్ అనేవి సపోర్ట్ చేసి లోన్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఇది ఒక అడ్వాంటేజ్ ఇండిజీనియస్ బ్యాంకర్స్ వల్ల. ద సెక్యూరిటీ ఆఫర్డ్ బై సమ్ ఆఫ్ ది బారోవర్స్ మే నాట్ బి యాక్సెప్టబుల్ టు కమర్షియల్ బ్యాంక్స్. అంటే సెక్యూరిటీని ఆఫర్ చేసిన దాంట్లో ఉండే కొన్ని లూప్ హోల్స్ వలన, కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల కమర్షియల్ బ్యాంకులు యాక్సెప్ట్ చేయవు లోన్స్ ప్రొవైడ్ చేయడానికి. అది రైతులు కానివ్వండి, ఇండస్ట్రియలిస్టులు కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి. అలాంటి వాళ్లకు అంటే ఈ కమర్షియల్ బ్యాంకులు ఎవరికైతే అప్పులు ఇవ్వలేదో అలాంటి వాళ్ళు ఈ ఇండిజీనియస్ బ్యాంకర్స్ దగ్గరకు వెళితే వాళ్ళు జెన్యూన్ డిమాండ్, నిజంగా అవసరం ఉందా లేదో తెలుసుకొని వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ రూల్స్, రెగ్యులేషన్స్, పాలసీ, రిస్ట్రిక్షన్స్ అండ్ కంట్రోల్ ఆఫ్ ది ఆర్బీఐ. అంటే వీళ్ళు ఆర్బీఐ చెప్పే ఏ నియమ నిబంధనలకు కానీ, ఏ విధి విధానాలకు కానీ, ఏ నిబంధనలకు కానీ ఈ ఇండిజీనియస్ బ్యాంకర్స్ అనే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. Thus, such gaps gives commercial banks leaves due to rules and regulation of RBI are filled by the indigenous bankers. అంటే ఇక్కడ రిమైనింగ్ కమర్షియల్ బ్యాంక్స్ అన్ని కూడా రిజర్వ్ బ్యాంకు చెప్పినట్టుగానే నడుచుకుంటూ ఉంటాయి. రిజర్వ్ బ్యాంకు చెప్పినట్టుగానే వడ్డీ రేటు డిసైడ్ చేసుకోవాలి. కానీ ఈ ఇండిజీనియస్ బ్యాంకర్స్ అనే వాళ్ళు రిజర్వ్ బ్యాంకు చెప్పినట్టుగా ఏ రిస్ట్రిక్షన్స్ కానీ, ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, ఏ పాలసీస్ కానీ వీళ్ళు యాక్సెప్ట్ అయ్యారు. అందుకని ఈ కమర్షియల్ బ్యాంక్స్ కి ఇండిజీనియస్ కి బ్యాంక్స్ కి మధ్యలో గ్యాప్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఫంక్షన్స్ ఆఫ్ ఇండిజీనియస్ బ్యాంక్స్. దేశీయ బ్యాంకర్లు చేసే విధులు లేదా పనులు రిమైనింగ్ బ్యాంకుల్లానే వీళ్ళు కూడా డిపాజిట్లను యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ డిపాజిట్స్. ఇండిజీనియస్ బ్యాంక్స్ ఆర్ ది ఓన్లీ సోర్స్ టు మొబిలైజ్ స్మాల్ సర్ప్లస్ అమౌంట్ ఆఫ్ రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్. ఈ ఇండిజీనియస్ బ్యాంకర్స్ అనే వాళ్ళు మొబిలైజ్ చేయడానికి, అంటే నిద్రాణంగా ఉన్న ప్రజల దగ్గర నుంచి సేవింగ్స్ ని మొబిలైజ్ చేసి చిన్న చిన్న మొత్తాలుగా తీసుకొని వాటిని రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్, ఎక్కువ ఏంటంటే గ్రామీణ మరియు సెమీ అర్బన్ ఏరియాస్ లో ఉండే రైతులు కానీ, చిన్నకారు రైతుల దగ్గర నుంచి కానీ పొదుపులను సేకరించి డిపాజిట్ల రూపంలో యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, డిమాండ్ డిపాజిట్స్. కస్టమర్ డిపాజిట్స్ దేర్ small savings in the deposit account that resemble current deposit of the commercial bank. ఇది కరెంట్ డిపాజిట్ టైప్. కమర్షియల్ బ్యాంకులు ఏ విధమైన డిపాజిట్ అకౌంట్ ని ఫాలో అవుతున్నాయో అట్లానే కమర్షియల్ కరెంట్ డిపాజిట్ లాంటిదే డిమాండ్ డిపాజిట్లను కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. కస్టమర్ కెన్ డిపాజిట్ అండ్ విత్డ్రా. కమర్షియల్ బ్యాంకులు ఎట్లా అయితే డబ్బులు డిపాజిట్ చేసి విత్డ్రా చేసుకుంటున్నామో అట్లానే వీళ్ళ దగ్గర కూడా అమౌంట్, మన దగ్గర ఉన్న సేవింగ్స్ ని దాచుకొని వాటిని కావలసినప్పుడు వాడుకోవడానికి ఫెసిలిటీ ఇందులో ప్రొవైడ్ చేస్తారు. కస్టమర్ కెన్ డిపాజిట్ అండ్ విత్డ్రా. కస్టమర్ అనేవాడు డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు, కావాల్సినప్పుడు డబ్బులు అడిగి తీసుకోవచ్చును. వెన్ ఎవర్ దే డిజైర్ ఇట్, ద ఎయిమ్ డిపాజిట్ సేఫ్టీ అండ్ లిక్విడిటీ. అంటే ఇక్కడ కస్టమర్ దృష్టి చూసుకుంటే సేఫ్టీ క్రియేట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఫిక్స్డ్ డిపాజిట్స్.
with the objective of earning some income or to save for long-term investment, customer deposit account for a fixed period. అంటే ఇది కూడా కమర్షియల్ బ్యాంకుల్లోనే కస్టమర్ అనేవాడు తమ డిపాజిట్లను ఫిక్స్డ్ పీరియడ్కి డిపాజిట్ చేసుకోవచ్చు. ఆ టైం అయిన తర్వాత ఆ డబ్బు మొత్తం కమర్షియల్ బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ వేసి వీళ్ళు తిరిగి చెల్లించడానికి అవకాశం ఉంటుంది. సచ్ అకౌంట్ రిసెంబుల్ ద ఫిక్స్డ్ డిపాజిట్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్. ఈ ఇండిజినియస్ బ్యాంకర్స్ కూడా కమర్షియల్ బ్యాంక్స్ లాగానే ఫిక్స్డ్ డిపాజిట్స్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. బ్యాంకర్స్ పే హయ్యర్ రేట్ ఇంట్రెస్ట్ దెన్ ది కమర్షియల్ బ్యాంక్స్. అయితే ఈ ఇండిజినియస్ బ్యాంకర్స్ అనే వాళ్ళు కమర్షియల్ బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేటుతో తిరిగి ఆ డబ్బు చెల్లించడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్. దే గ్రాంట్ లోన్ అగైన్స్ట్ డిఫరెంట్ సెక్యూరిటీస్. అయితే ఇండిజినియస్ బ్యాంకర్స్ అనే వాళ్ళు అప్పులు ఇచ్చేటప్పుడు వివిధ రకాల షూరిటీలను పెట్టుకొని మాత్రమే అప్పులు ఇస్తూ ఉంటారు. వీళ్ళు రెండు రకాల అప్పులు ఇస్తూ ఉంటారు. ప్రొడక్టివ్ అండ్ కన్సంప్షన్ పర్పస్, ఉత్పాదక రంగానికి ఇస్తూ ఉంటారు, వినియోగానికి కూడా డబ్బులు ఇస్తూ ఉంటారు అప్పుల కింద. ఫస్ట్ ఇందులో దే ప్రొవైడ్ ఫైనాన్స్ టు ట్రేడర్స్ అండ్ స్మాల్ బిజినెస్ ఎంటర్ప్రైజెస్ ఇన్ రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్. అంటే వీళ్ళు రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్ లో ఉండే ట్రేడర్స్, వర్తకులకు కానీ, అలాగే స్మాల్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ ఎంటర్ప్రైజెస్, చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి కానీ అప్పులు ఇవ్వడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. నెక్స్ట్, దే గ్రాంట్ లోన్స్ టు స్మాల్ కాటేజ్ అండ్ టిన్నీ ఇండస్ట్రీ. వాళ్ళు ఆ లోకల్లో ఉండే కాటేజ్ అండ్ టిన్నీ ఇండస్ట్రీ, ఇవి కాటేజ్ అండ్ టిన్నీ ఇండస్ట్రీ, వీళ్ళకి కూడా అప్పులు ఇవ్వడానికి ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటారు. ద రూరల్ విలేజ్ బ్యాంకర్స్ ప్రొవైడ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ టు అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీ. అంటే గ్రామీణ ప్రాంతాలలో వీళ్ళు గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు కూడా, అంటే రైతులకు కూడా అప్పులు ఇస్తూ ఉంటారు, అందుకే అడ్వాన్సెస్ కూడా ఇస్తూ ఉంటారు. అంటే ఇక్కడ వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు కూడా అప్పులు ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. when compared to loans to trade and industry or less. అయితే మనం ఎక్కువ వీళ్ళు లోన్స్ ప్రొవైడ్ చేసేది అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్, వ్యవసాయము దాని అనుబంధ పరిశ్రమలకు ఎక్కువ అప్పులు ఇస్తూ ఉంటారు. కంపేర్డ్ టు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, వర్తకము మరియు పరిశ్రమల కంటే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకి ఎక్కువ లోన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. The usual method of granting loan is against a perfect security in the form of written document backed by collateral security. అంటే వీళ్ళు కమర్షియల్ బ్యాంకుల లాగానే అప్పులు ఇచ్చేటప్పుడు మాత్రం పర్ఫెక్ట్ సెక్యూరిటీని చూసుకుంటారు, భద్రత చూసుకుంటూ ఉంటారు. అడగగానే అప్పులు ఇచ్చారు. అప్పులు ఇవ్వాలి అంటే ఆడు బంగారమో ఇల్లో పొలమో ఏదో ఒకటి ముఖ్యమైన వస్తువుని వాడి దగ్గర తాకట్టు పెట్టి దాన్ని షూరిటీగా తీసుకొని మాత్రమే వీళ్ళు అప్పులు ఇస్తూ ఉంటారు. ద లోన్ ప్రొసీజర్ ఆఫ్ ఇండిజినియస్ బ్యాంక్స్ ఈజ్ సింపుల్ అండ్ ఫ్లెక్సిబుల్. అంటే ఇక్కడ అప్పులు తీసుకునే విధానం కూడా సింపుల్ అండ్ ఫ్లెక్సిబుల్, కష్టతరంగా అయితే ఏమీ ఉండదు. అయితే కమర్షియల్ బ్యాంకుల్లో మనం అప్పులు తీసుకోవాలి అంటే వాడు మనం ఏదైతే షూరిటీ పెడుతున్నామో దాని గురించి ఎంక్వైరీ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అనుకోండి, దాని కొలతలు తీసుకొని మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకొని దానికి ఎంత అప్పు ఇవ్వాలో చూసుకొని వాళ్ళు మళ్ళీ పై అథారిటీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి మళ్ళీ వాళ్ళు ఓకే చెప్పి అప్పుడు కానీ లోన్ శాంక్షన్ చేయరు. కానీ ఈ ఇండిజినియస్ బ్యాంకర్స్ అనే వాళ్ళు లోన్ ప్రొసీజర్, అప్పు ఇచ్చే విధానం చాలా సింపుల్ గా ఉంటుంది, ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, ఎలాగన్నా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, లోన్ రికవరీ ఈజ్ అకార్డింగ్ టు ది నేచర్ ఆఫ్ లోన్. అయితే అప్పులు ఇచ్చేసి ఊరుకో, ఆ లోన్ రికవరీ ఎలా చేసుకోవాలి? మంత్లీ ఆర్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్. తీసుకున్న అప్పు మంత్లీ అన్న కలెక్ట్ చేసుకుంటారు, లేదా ఇయర్లీ వన్స్ యాన్యువల్లీ సంవత్సరానికి ఇంత అమౌంట్ అని కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు వడ్డీ కలుపుకొని. నెక్స్ట్ పాయింట్, హుండీస్. దీన్నే మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటాం, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. Every distinguished function which an indigenous banker undertakes is a discounting of undies.
అంటే ఇండిజినియస్ బ్యాంకర్ చేసే పనులలో ఈ బిల్ డిస్కౌంటింగ్ కూడా ఒకటి. ద ఇండియన్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ హుండీస్ కెన్ బి డిస్కౌంటెడ్ అండ్ రీడిస్కౌంటింగ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ టిల్ ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీ. అయితే బిల్లు రాసిన తేదీ నుండి ఆ బిల్లు కాల పరిమితి అయ్యేంత వరకు ఎన్నిసార్లు అయినా డిస్కౌంట్ మరియు రీడిస్కౌంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదర్ ఫంక్షన్స్ దే ప్రొవైడ్ సేఫ్టీ కస్టడీ టు ది వాల్యుబుల్ ఆఫ్ కస్టమర్స్. కమర్షియల్ బ్యాంకుల లాగానే వీళ్ళు కూడా కస్టమర్స్ కి సేఫ్టీ కస్టడీ ప్రొవైడ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వాళ్ళకి విలువైన పత్రాలు కానీ బంగారం కానీ డబ్బు కానీ దాచుకోవడానికి సేఫ్టీ మెజర్స్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దే గివ్ గైడెన్స్ అండ్ కన్సిస్టెన్సీ ఇన్ మ్యాటర్ ఆఫ్ ఫైనాన్స్ ప్లానింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. అంటే వీళ్ళు లోన్స్ ఇచ్చిన తర్వాత ఆ డబ్బుని ఎలా ప్లాన్ చేసుకోవాలి, వీటిలో ఇన్వెస్ట్ చేయాలి అనే సజెషన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బ్యాంక్ యాక్ట్ యాజ్ ది ఏజెంట్ ఆఫ్ కస్టమర్ అండ్ ఆఫర్ ఏజెన్సీ సర్వీసెస్. బ్యాంక్ అనేది కస్టమర్ తరఫున ఏజెంట్ గా ఉండడం వలన ఏజెన్సీ సర్వీసెస్ కూడా కస్టమర్ కి ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, డిఫెక్ట్స్ ఆఫ్ ఇండిజినియస్ బ్యాంకింగ్ సిస్టమ్. దేశీయ బ్యాంకింగ్ లో మనకి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, అది చేసే పనులు చెప్పుకున్నాం. ఇప్పుడు దాంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. కంబైన్డ్ ట్రేడ్. మెజారిటీ ఆఫ్ ఇండిజినియస్ బ్యాంకర్స్ కంబైన్ బ్యాంకింగ్ అండ్ ట్రేడ్. ఇది ఒక డిఫెక్ట్, ప్రాబ్లం. అయితే భారతదేశంలో ఎక్కువ మంది దేశీయ బ్యాంకర్లు కేవలం బ్యాంకింగ్ నే కాకుండా బ్యాంకింగ్ తో పాటు ట్రేడ్ కూడా చేస్తూ ఉంటారు. అంటే ఒక విధంగా కమిషన్ వ్యాపారం కూడా చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఏం చెప్తారంటే ఏదో ఒకటి చేయడం వలన ఆ సెక్టార్ డెవలప్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. బ్యాంకింగ్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తే బ్యాంకింగ్ ని డెవలప్ చేసుకొని ఎక్కువ లాభాలు సంపాదించవచ్చు. లేదు బ్యాంకింగ్ ని వదిలేసి ట్రేడ్ చేసుకుంటే ట్రేడ్ ని బాగా డెవలప్ చేసి ఎక్కువ లాభాలు సంపాదించవచ్చు. కానీ ఈ ఇండిజినియస్ బ్యాంకర్స్ అనే వాళ్ళు ఏదో ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా రెండింటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. కాన్సిక్వెంట్లీ దే ఆర్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఎనీ వన్. కాబట్టి వాళ్ళు దేని మీద సరిగ్గా శ్రద్ధ చూపలేరు, అది ఒక సమస్య. నెక్స్ట్, లెస్ క్యాపిటల్. ఇండిజినియస్ బ్యాంకర్స్ వర్క్ విత్ దేర్ ఓన్ ఫండ్స్. మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం ఇండిజినియస్ బ్యాంకర్స్ అనే వాళ్ళది వంశపారంపర్యంగా వస్తున్న వ్యాపారం అని. దాంట్లో వాళ్ళ తండ్రులు ఇచ్చిన డబ్బుతోనే వీళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటారని. అందుకనే వాళ్ళ దగ్గర క్యాపిటల్ తక్కువగా ఉంటుంది. ఇండిజినియస్ బ్యాంకర్స్ వర్క్ విత్ దేర్ ఓన్ ఫండ్స్. వాళ్ళ సొంత నిధులతో వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. దే డు నాట్ డిపెండ్ ఆన్ డిపాజిట్స్. వాళ్ళు కమర్షియల్ బ్యాంకు లాగా డిపాజిట్ల మీద డిపెండ్ అవ్వరు. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ లిమిటేషన్ దట్ రిస్ట్రిక్ట్ ది బిజినెస్ ఎక్స్పాన్షన్. దీని వల్ల ఏమవుతుందంటే వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేయడానికి అవకాశం ఎక్కువ లేదు. కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుతోనే వ్యాపారం చేయడం వలన, వాళ్ళు డిపాజిట్లను యాక్సెప్ట్ చేయకపోవడం వలన, లేదు ఏ బ్యాంకుల మీద డిపెండ్ అవ్వకపోవడం వలన వాళ్ళ యొక్క బిజినెస్ అనేది ఒక లిమిటెడ్ ఏరియాకి మాత్రమే రిస్ట్రిక్షన్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్, ఐసోలేటెడ్ సెక్టార్ అంటే సింగిల్ సెక్టార్. ఇండిజినియస్ బ్యాంకర్స్ ఆర్ నాట్ కాన్సన్ట్రేటెడ్ టు ఎనీ సెక్టార్ ఆఫ్ మార్కెట్స్. దే ఆర్ ఇండిపెండెంట్ అండ్ ఐసోలేటెడ్. అంటే వీళ్ళు దేశీయ బ్యాంకర్లు అనే వాళ్ళు ఆర్ నాట్ కాన్సన్ట్రేటెడ్ అట్ ఎనీ సెక్టార్ మార్కెట్. అంటే మార్కెట్ లో ఉండే ఏ సెక్టార్ మీద కాన్సన్ట్రేషన్ చేయరు వీళ్ళు. అందుకని దాన్ని ఐసోలేటెడ్ ఆర్ ఇండిపెండెంట్ అండ్ ఐసోలేటెడ్ అంటారు. నెక్స్ట్, absence of credit policy. They do not have well structured rigid policy for their loans and advances. అంటే అప్పులు ఎలా ఇస్తున్నాము, వాటిని ఎలా కలెక్ట్ చేయాలి అన్న ఒక విధి విధానం అంటే ఏమీ వీళ్ళకి లేదు. అందుకనే absence of credit policy అంటాడు. దీంట్లో దే డు నాట్ హ్యావ్ ఏ వెల్ స్ట్రక్చర్డ్ రిజిడ్ పాలసీ ఫర్ దేర్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. దే యూజువల్లీ డు నాట్ అటాచ్ ఇంపార్టెన్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ లోన్. అంటే ఇక్కడ అప్పులైతే ఇస్తూ ఉంటారు కానీ ఆ అప్పు ఏ పర్పస్ కి ఇస్తున్నారో దానికి అసలు ఇవ్వచ్చా ఇవ్వకూడదు అన్నది వీళ్ళు ఆలోచన చేయరు. అడిగాడు, సెక్యూరిటీ ఇచ్చాడు, వీళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు.
దే డు నాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ లోన్స్. అలానే వాళ్ళు మాది స్వల్పకాలిక రుణమా దీర్ఘకాలిక రుణమా అన్నది కూడా వాళ్ళు దాన్ని డిసైడ్ చేయలేరు. నెక్స్ట్, నో ప్రాపర్ అకౌంట్స్ కీపింగ్. దే ఫాలో ది ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ బుక్ కీపింగ్ ఇన్ లోకల్ లాంగ్వేజ్. ఈ దేశీయ బ్యాంకర్లు అనేవాళ్ళు పాత పద్ధతులు, కాలం చెల్లిన పద్ధతులలోనే తమ ఖాతా పుస్తకాలను కానీ ఖాతా పుస్తకాలు నిర్వహిస్తూ ఉంటారు. అది వాళ్ళకి అర్థమైన భాషలో మాత్రమే రాసుకుంటూ ఉంటారు. అకౌంటింగ్ నాలెడ్జ్ని ఉపయోగించి అకౌంటింగ్ నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు అకౌంట్స్ ని ప్రిపేర్ చేయరు. లోకల్ లాంగ్వేజ్, వాళ్ళకి అర్థమైన భాషలో వాళ్ళకి మాత్రమే అర్థమైనట్టుగా రాసుకుంటారు. ఇది ఎవరికి అర్థం కాదు. నెక్స్ట్, హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దే డు నాట్ ఫాలో ది పాలసీ ఆఫ్ ది ఆర్బీఐ. మనం చెప్పుకున్నాం, ఈ ఇండిజినియస్ బ్యాంకర్స్ అనే వాళ్ళు ఆర్బీఐ ఏ రూల్స్ రెగ్యులేషన్స్ ని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడరు. దే హ్యావ్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ రేట్స్. అంటే డబ్బులు ఇచ్చేటప్పుడు వడ్డీ రేట్లు కూడా వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. అంటే అన్ని బ్యాంకులు ఫాలో అవుతున్న వడ్డీ రేట్లను వీళ్ళు ఫాలో అవ్వాలని రూల్ ఏమీ లేదు. ఎందుకంటే అసలు వీళ్ళు ఆర్బీఐ కంట్రోల్లోనే ఉన్నారు కాబట్టి ఆర్బీఐ చెప్పిన ఇంట్రెస్ట్ రేట్లను ఫాలో అవ్వాల్సిన అవసరం వీళ్ళకి లేదు. రేట్ సిస్టమ్ విచ్ ఈస్ నాట్ ఫిక్స్డ్ ఇన్ నేచర్. వీళ్ళు వడ్డీ రేట్లు వాళ్ళకి నచ్చిన విధంగా మారిపోతూ ఉంటాయి. అందరికి ఒకే రకమైన వడ్డీ రేట్లను వర్తింపజేయరు. వాళ్ళు ఇచ్చే అమౌంట్ని బట్టి చిన్న అమౌంట్లకి అయితే ఒక రకమైన వడ్డీ, పెద్ద అమౌంట్లకి మరో రకమైన వడ్డీ డిసైడ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ సౌండ్ పాలసీ ఇన్ బిజినెస్. దే డు నాట్ కన్సిడర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సౌండ్ బ్యాంకింగ్ సచ్ యాజ్ లిక్విడిటీ, సేఫ్టీ ఎక్సెట్రా. అంటే ఈ ఇండిజినియస్ బ్యాంకర్స్ అనే వాళ్ళు వాళ్ళ సొంత డబ్బుతోనే వ్యాపారం చేసుకోవడం వలన వాళ్ళు డబ్బులు అంటే భద్రతను, ద్రవ్యత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. ఈ డబ్బులు ఉన్నంతసేపు డబ్బులు ఇచ్చుకుంటూ ఉంటారు, డబ్బులు లేకపోతే సైలెంట్గా ఉంటారు. దిస్ లిమిటేషన్ లీడ్స్ టు షాక్స్ ఇన్ బిజినెస్ సచ్ యాజ్ ఇర్రికవరబుల్ లాసెస్. అంటే ఉన్న డబ్బులన్నీ అందరికి అప్పులు ఇచ్చేసిన తర్వాత ఇన్ కేస్ ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎగ్గొట్టేశారు అనుకోండి, వాళ్ళు ఇర్రికవరబుల్ లాసెస్, తిరిగి రాని వసూళ్లతో ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళు. ఇది ఒక సమస్య వీళ్ళకి. నెక్స్ట్, నెగ్లెక్ట్ డిపాజిట్స్. Accepting deposits is essential for bankers and equal required by general public. అంటే ఇక్కడ ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లను యాక్సెప్ట్ చేసి మళ్ళీ వాళ్ళకి లోన్స్ ఇవ్వడం వలన వీళ్ళకి ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. అంటే మనీ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది. కానీ వీళ్ళు డిపాజిట్లను తీసుకోవడానికి ఇష్టపడరు. Because safety, but indigenous bankers do not pay attention on deposits. అంటే వీళ్ళు ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి ఎక్కువ అటెన్షన్ చేయరు, అంటే ఎక్కువ ఆసక్తి చూపించరు. కారణం ఏంటో మనం చెప్పుకున్నాం. వాళ్ళ తాతలు తండ్రుల నుంచి వస్తున్న వ్యాపారాన్ని వాళ్ళు ఎట్లా అయితే రన్ చేశారో అదే పద్ధతిలో, అదే ట్రెడిషనల్ మెథడ్స్ అంటే అదే కాలం చెల్లిన పాత పద్ధతులలోనే వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు నెగ్లెక్ట్ డిపాజిట్లను వసూలు చేయడాన్ని పెద్దగా ఆసక్తి చూపరు జనాల దగ్గర నుంచి. డు నాట్ ఆఫర్ సర్వీసెస్. దే మెయింటైన్ సీక్రెసీ. అంటే రిమైనింగ్ కమర్షియల్ బ్యాంకుల్లాగా ఈ ఇండిజినియస్ బ్యాంకర్స్ అనే వాళ్ళు వాళ్ళకున్న అకౌంట్స్ కానీ, వాళ్ళకున్న లైబ్రరీస్ కానీ, అసెట్స్ కానీ, వాళ్ళకు ఉండే లేదంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని కానీ ఎప్పటికప్పుడు పబ్లిష్ చేసుకుంటూ ఉంటాయి కమర్షియల్ బ్యాంక్స్ అన్నీ కూడా. ఎందుకంటే దీనివల్ల ప్రజల్లో దాని మీద నమ్మకం పెరుగుతూ ఉంటుంది. కానీ ఈ ఇండిజినియస్ బ్యాంకర్స్ అనే వాళ్ళు సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. Their policy, activities and plans are not publicized and public are not aware of any activity of the banks. అంటే వీళ్ళు ఏది కూడా పబ్లికైజ్డ్ అంటే ఇది కూడా ప్రజలకు తెలిసే విధంగా సమాచారాన్ని పాస్ చేయకపోవడం వలన దీని మీద ప్రజలకు ఎక్కువ విశ్వాసం ఉండదు. నెక్స్ట్, not under the control of RBI. They are not under the control of RBI. As a result, they are forming a part of unorganized sector and banks are not able to build a strong link with the different submarkets in Indian money market. They are not under the control of RBI. ఈ దేశీయ బ్యాంకర్లు అనేవాళ్ళు ఆర్బీఐ యొక్క కంట్రోల్లో ఉండరు, దాన్ని నియంత్రణలో పనిచేయడానికి ఇష్టపడరు. They formulating a part of unorganized sector and banks are not able to build strong link. అంటే వీళ్ళు అనార్గనైజ్డ్ సెక్టార్ లో ఉండడం వలన
మిగిలిన బ్యాంకింగ్ సెక్టార్ అంతా దీంతో మంచి లింకులు ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడరు. నెక్స్ట్, సజెషన్స్ టు ఇంప్రూవ్ ఇండిజినియస్ బ్యాంకింగ్. అంటే భారతదేశంలో దేశీయ బ్యాంకర్ల యొక్క పనితీరును మెరుగుపరచుకోవడానికి ఏ ఏ చర్యలను చేపట్టాలి? రికమెండేషన్స్ హెల్ప్ ఫర్ ది ఇంప్రూవ్మెంట్. ఇందులో ఫస్ట్ వన్, ద ఇండిజినియస్ బ్యాంక్స్ షుడ్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ బ్యాంకింగ్ దట్ కెన్ మేక్ బ్యాంకింగ్ మోర్ కాంపిటేటివ్. అంటే వీళ్ళు ఏం చెప్తారు అంటే ఈ దేశీయ బ్యాంకర్లు అందరూ కూడా బ్యాంకింగ్ సెక్టార్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే ఎక్కువ లాభాలు పొందడానికి ఉంటుంది, ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టార్ మోర్ కాంపిటేటివ్. నెక్స్ట్, ఇండిజినియస్ బ్యాంక్స్ కెనాట్ అడాప్ట్ లేటెస్ట్ టెక్నాలజీ సచ్ యాజ్ కంప్యూటరైజేషన్ అండ్ ఆన్లైన్ బ్యాంకింగ్. ఈ దేశీయ బ్యాంకర్లు అనే వాళ్ళు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి అంటున్నారు. అందులో కంప్యూటరైజేషన్, ఆన్లైన్ బ్యాంకింగ్ విధానాలకు శ్రీకారం చుడితే ఇంకా బాగా డెవలప్ అవ్వచ్చు అంటారు. నెక్స్ట్, ఇండిజినియస్ బ్యాంకర్స్ షుడ్ మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ మోర్ సిస్టమేటిక్ వే అండ్ పబ్లిష్డ్ ద ఫైనల్ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్. ఈ దేశీయ బ్యాంకర్లు అనే వాళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేస్తే వాటిని పబ్లిక్ చేయడం వలన ప్రజల్లో విశ్వాసం పెరిగి ఈ బ్యాంకులు డెవలప్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఇమ్మీడియట్ నీడ్ ఆఫ్ ఇండిజినియస్ బ్యాంకర్స్ ఈస్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఇంప్రూవింగ్ రిసోర్స్ త్రూ డిపాజిట్స్ ఆర్ రైజింగ్ ఫండ్స్ ఫ్రమ్ క్యాపిటల్ మార్కెట్. ఇమ్మీడియట్ గా ఇండిజినియస్ బ్యాంకర్స్ ఏం చేయాలంటే కాన్సన్ట్రేట్ ఆన్ ఇంప్రూవింగ్ ఆన్ రిసోర్స్, వనరులను ఎలా పెంచుకోవాలో ప్రయత్నం చేయాలి, త్రూ డిపాజిట్స్ ఆర్ రైజింగ్ ఫండ్స్ ఫ్రమ్ క్యాపిటల్ మార్కెట్. నెక్స్ట్, they have to develop link with the money market and if possible international trade. అంటే ఇండిజినియస్ బ్యాంకర్స్ అనే వాళ్ళు మనీ మార్కెట్ తో లింక్ కనుక బలంగా ఏర్పాటు చేసుకోగలిగితే అంతర్జాతీయ మార్కెట్లో కూడా ప్రవేశించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అని సజెషన్ ఇవ్వడం జరిగింది. ఇఫ్ దే కమ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ RBI, దే కెన్ ఎంజాయ్ సెవరల్ బెనిఫిట్స్ అండ్ protection from RBI. It is a help to strengthen Indian money market. అంటే if they come under the control of RBI, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్లోకి వస్తే దే కెన్ ఎంజాయ్ సెవరల్ బెనిఫిట్స్ అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ RBI. అంటే ఎప్పుడైతే వీళ్ళు RBI కంట్రోల్లోకి వచ్చారో అలానే RBI ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు ఇండిజినియస్ బ్యాంకర్స్ కి రిమైనింగ్ బ్యాంకర్లు లాగానే ఇది ప్రొటెక్ట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఇండిజినియస్ బ్యాంకింగ్ అండ్ RBI. The Central Banking Inquiry Committee recommended that indigenous banks should be linked to organized modern commercial banks and they should work under the control of processed Central Bank of India. అంటే వీళ్ళు చేసిన రికమెండేషన్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. షుడ్ నాట్ బి కంబైన్డ్ ట్రేడ్ విత్ బ్యాంక్. ఈ దేశీయ బ్యాంకర్లు అనే వాళ్ళు ట్రేడ్ బ్యాంకింగ్ రెండు కలిపి చేయొద్దు అంటుంది. దే షుడ్ అడాప్ట్ ది మోడర్న్ బ్యాంకింగ్ మెథడ్స్ అండ్ ప్రాక్టీసెస్. వాళ్ళు మోడర్న్ బ్యాంకింగ్ మెథడ్స్ ని అండ్ ప్రాక్టీసెస్ అంటే విధానాలని అడాప్ట్ చేసుకోగలిగితే సక్సెస్ అవ్వచ్చు. కాన్సన్ట్రేట్ ఆన్ డిపాజిట్ బ్యాంకింగ్. ఈ దేశీయ బ్యాంకర్లు అనే వాళ్ళు డిపాజిట్ బ్యాంకింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయగలిగితే ఇంకా సక్సెస్ఫుల్ గా భారతదేశంలో వీటిని రన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే దే షుడ్ మెయింటైన్ సిస్టమాటిక్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ అకౌంట్స్ ఆర్ టు బి ఆడిటెడ్. అంటే వీళ్ళు దేశీయ బ్యాంకర్లు అనే వాళ్ళు మెయింటైన్ చేసే బుక్స్ అన్ని కూడా ఒక సిస్టమాటిక్ గా ఒక పద్ధతి ప్రకారం మెయింటైన్ చేయగలిగితే, చేసిన తర్వాత వాటిని ఎవ్రీ ఇయర్ ఆడిటింగ్ చేయగలిగితే ఈ ఇండిజినియస్ బ్యాంకర్స్ అనేవాళ్ళు సక్సెస్ అవ్వచ్చు. ద బ్యాంక్ షుడ్ సబ్మిట్ పీరియాడికల్స్ టు RBI. ఎప్పుడైతే RBI కంట్రోల్లోకి వెళ్తుందో తప్పనిసరిగా ఈ ఇండిజినియస్ బ్యాంకర్స్ అనే వాళ్ళు కూడా పీరియాడికల్ రిపోర్టు RBIకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. RBI can inspect, check and regulate the working reports of indigenous banks. RBI అనేది ఇన్స్పెక్ట్, చెక్ ది రెగ్యులేట్ అంటే ఈ దేశీయ బ్యాంకర్ల యొక్క పనితనాన్ని కానీ వాళ్ళ యొక్క బుక్స్ ని కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇండిజినియస్ బ్యాంకర్స్ ని రిపోర్ట్స్ సబ్మిట్ చేయమని అడగొచ్చు, లేదంటే RBI ప్రతినిధులే వెళ్ళి దాన్ని వెరిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, కోఆపరేటివ్ బ్యాంక్స్.
Meaning of cooperative bank. Cooperative bank is an institution established on the cooperative basis and dealing in ordinary banking businesses. ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి కోఆపరేటివ్ బేసిస్ పరస్పర సహకారం మీద ఇవి ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. సహకార సంఘాల యొక్క ప్రధాన ఉద్దేశం సేవాభావం. ఆ సొసైటీలో ఎవరైతే వీకర్స్ సెక్షన్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి సేవ చేయడం కోసమే ఈ కోఆపరేటివ్ సొసైటీస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ కోఆపరేటివ్ సొసైటీస్లో జరిగే అన్ని ట్రాన్సాక్షన్ కూడా యాజ్ పర్ డెమోక్రటిక్ మేనేజ్మెంట్ ప్రకారమే జరుగుతూ ఉంటాయి. ఈ కోఆపరేటివ్ సొసైటీస్లో ఎవరైనా వాలంటరీ అసోసియేషన్ కాబట్టి ఇది ఎవరికి నచ్చితే వాళ్ళు మెంబర్గా జాయిన్ అవ్వచ్చు. ఇన్ కేసు వాళ్ళకి ఇష్టం లేకపోతే సొసైటీకి ఒక నోటీస్ ఇచ్చి బయటికి వెళ్ళిపోవచ్చు. ఈ సొసైటీలో జాతి మతం కులం అని ఏమీ భేదాలు చూసే అవకాశం ఇందులో ఉండదు. అయితే ఇవి కోఆపరేటివ్ సొసైటీస్ కూడా ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ రిమైనింగ్ బ్యాంక్స్ లాగానే తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటాయి. అయితే వీళ్ళు ఎక్కువ లోన్స్ ప్రొవైడ్ చేసేది రూరల్ క్రెడిట్ అండ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ యాక్టివిటీస్ కి. They are generally concerned with the rural credit and provide financial assistance of agriculture and rural activity. వీళ్ళు గ్రామీణ పరపతిని అందించడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉన్నాయి ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్. వీటిని సహకార బ్యాంకులు అంటారు. ఇంపార్టెన్స్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఇంపార్టెన్స్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ గివెన్ బిలో. ఆల్టర్నేటివ్ క్రెడిట్ సోర్సెస్. The main objective of cooperative credit movement is to provide an effective alternative traditional effective credit system. అంటే ఈ సహకార బ్యాంకులు మెయిన్ ఉద్దేశం ప్రధాన ఉద్దేశం ఏంటంటే క్రెడిట్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం. ఎవరికి ప్రొవైడ్ చేస్తారు అంటే గ్రామాలలో చిన్నకారు రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గర నుంచి మోసపోతున్నారు కాబట్టి వాళ్ళని రక్షించడం కోసం ఇవి ఎక్కువ రూరల్ ఏరియాస్లో క్రెడిట్ని అంటే అప్పులు ఇవ్వడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాయి. నెక్స్ట్ చీప్ రూరల్ క్రెడిట్. ఇట్ హ్యాస్ చీప్ ఎండెడ్ అండ్ రూరల్ క్రెడిట్ బోత్ డైరెక్ట్లీ యాజ్ వెల్ యాజ్ ఇండైరెక్ట్లీ. బికాస్ ద కోఆపరేటివ్ సొసైటీ చార్జ్ కంపారిటివ్ లో ఇంట్రెస్ట్ రేట్స్. ఈ కోఆపరేటివ్ బ్యాంక్ సొసైటీస్ అనేవి తక్కువ వడ్డీ రేటుకి అప్పులు ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి డైరెక్ట్ గా. అంటే ఇక్కడ ఒక సెషన్ ఆఫ్ ది పీపుల్ అంటే మనం రైతులను తీసుకున్నాం అనుకోండి, రైతులకు కావలసిన అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళకి కావలసిన ఎరువులు కొనుక్కోవడానికి కానీ విత్తనాలకి కానీ క్రిమి సంహార మందులు కొనడానికి కానీ దేనికైనా సరే లోన్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి తక్కువ వడ్డీ రేటుకి. ఇండైరెక్ట్లీ పరోక్షంగా కూడా బికాస్ దే presence of cooperative society as an alternative agency has broken the backs of money lenders. అంటే ఇక్కడ భారతదేశంలో ఎక్కువ గ్రామీణ ప్రాంతంలో రైతులు అనే వాళ్ళను ఈ వడ్డీ వ్యాపారులు మోసం చేసి ఎక్కువ వడ్డీలు వసూలు చేయడం వలన వాళ్ళ నుంచి రక్షించడం కోసం ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ వడ్డీ రేట్లు తక్కువకి ఆ రైతులకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రొడక్టివ్ బారోయింగ్స్. కోఆపరేటివ్ సొసైటీ డిసెంకరేజ్ అన్ప్రొడక్టివ్ బారోయింగ్స్ అండ్ దే మోస్ట్లీ బారో ఫర్ ప్రొడక్టివ్ పర్పస్. ఈ సహకార సొసైటీస్ అనేవి ఎక్కువ భారతదేశంలో అప్పులు తీసుకొని వాళ్ళు అన్ప్రొడక్టివిటీ ఎక్స్పెండిచర్ చేస్తూ ఉంటారు. అంటే పెళ్లిళ్ళని చదువులని భారతదేశం రకరకాల కార్యక్రమాలకి డబ్బుని ఖర్చు పెడుతూ ఉంటారు. అలా కాకుండా ఓన్లీ ఉత్పాదకతకు సంబంధించి అంటే వ్యవసాయం చేసే వాళ్ళు వ్యవసాయ ఉద్దేశంకి సంబంధించి ఎరువులు కొనడానికి కానీ విత్తనాలకు కానీ లేదు అంటే పంట చేకూర్చిన తర్వాత వాటి కోతకు కానీ అంటే ఇలా రకరకాలుగా అంటే ఉత్పత్తికి సంబంధించి ఏ పని చేసినా వీళ్ళు అప్పులు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అంటే వీళ్ళు అన్ప్రొడక్టివిటీకి లోన్స్ ప్రొవైడ్ చేయడానికి ఇష్టపడరు. నెక్స్ట్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. కోఆపరేటివ్ క్రెడిట్ మూవ్మెంట్ హ్యాస్ ఎంకరేజ్డ్
సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బై డెవలపింగ్ ది హ్యాబిట్ ఆఫ్ థ్రిఫ్ట్ అమాంగ్ ది అగ్రికల్చరిస్ట్. అంటే ఇక్కడ సేవింగ్ ని ఎంకరేజ్ చేయడం కోసం, అంటే కోఆపరేటివ్ క్రెడిట్ మూవ్మెంట్ వాజ్ ఎంకరేజ్డ్ సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ డెవలపింగ్ ఆఫ్ హ్యాబిట్. అంటే ఇక్కడ భారతదేశంలో రైతులనే వాళ్ళ దగ్గర నుంచి చిన్న మొత్తాల రూపంలో సేవింగ్స్ ని ఎంకరేజ్ చేయడానికి, ప్లస్ వాళ్ళు అగ్రికల్చరిస్ట్ అంటే పెద్ద పెద్ద భూస్వాములు, పెద్ద పెద్ద కౌలుదారులు, ఆసాములు రైతులను మోసం చేయకుండా రక్షించడం కోసం ఇది సేవింగ్స్ హ్యాబిట్స్ ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. ఈ సొసైటీలో డబ్బులు దాచుకొని వాళ్ళకి కావలసినప్పుడు డబ్బులను తిరిగి వాడుకోవచ్చును. నెక్స్ట్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఫార్మింగ్ మెథడ్స్. వ్యవసాయ పద్ధతులను ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా వీళ్ళు అప్పులను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కోఆపరేటివ్ సొసైటీ హ్యావ్ ఆల్సో గ్రేట్లీ హెల్ప్డ్ ఇన్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ బెటర్ అగ్రికల్చరల్ మెథడ్స్. అంటే కొత్త వ్యవసాయ విధానాలు అనుసరించడానికి కానీ, అలాగే యంత్ర పరికరాలు వాడడానికి కానీ, నూతన వంగడాలను కొనడానికి కానీ, మంచి మేలు రకం విత్తనాలను కానీ, మేలు రకం ఎరువులకు కానీ, ఇలాగా కొత్త పద్ధతులను అనుసరించే వాళ్ళకి కూడా ఈ సహకార బ్యాంకులు అప్పులు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. నెక్స్ట్, రోల్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆఫ్టర్ 1969. 1969 తరువాత సహకార బ్యాంకుల పాత్ర. ఆఫ్టర్ ది నేషనలైజేషన్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ ఇన్ 1969, 1969 తరువాత భారతదేశంలో చాలా బ్యాంకులను జాతీయం చేసిన తరువాత కోఆపరేటివ్ క్రెడిట్ ఇన్స్టిట్యూషన్ ప్లే ఏ ప్రైమ్ రోల్ ఇన్ ఫైనాన్సింగ్ అండ్ రూరల్ ఏరియాస్. ఆ బ్యాంకులన్నీ ప్రభుత్వం జాతీయం చేసిన తరువాత ఈ సహకార సంస్థలు గ్రామీణ ప్రాంతాల మీద ఎక్కువ గ్రిప్ సాధించడానికి అవకాశం కలిగింది. అందులో ఫస్ట్ వన్, కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ ఆర్ బెస్ట్ సూటెడ్ టు ది సోషో ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ది ఇండియన్ విలేజెస్. భారతదేశ గ్రామీణ వాతావరణానికి, గ్రామీణ ప్రాంతాలకు ఈ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ అనేవి చాలా అనుకూలంగా మారాయి అని చెప్పొచ్చు మనం. అంటే మన దేశంలో ఉండే సోషో ఎకనామిక్ కండిషన్స్ కి. నెక్స్ట్, ఏ వాస్ట్ నెట్వర్క్ ఆఫ్ ది కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ హ్యాస్ బీన్ బిల్ట్ ఓవర్ ది ఇయర్స్ త్రూ అవుట్ ది కంట్రీ. అంటే ఇక్కడ మనకి ఎప్పుడైతే 1969 తర్వాత ప్రభుత్వం కొన్ని బ్యాంకులను జాతీయం చేసిందో, జాతీయం చేసిన తరువాత ఈ బ్యాంకు తన యొక్క నెట్వర్క్ను, తన యొక్క బ్రాంచ్లను దేశం మొత్తంగా చాలా స్పీడ్గా చేయగలిగింది. నెక్స్ట్, ద కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ డెవలప్డ్ నాలెడ్జ్ ఆఫ్ ది లోకల్ కండిషన్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ రూరల్ ఏరియాస్. అంటే ఈ సహకార సంఘాలు భారతదేశంలో ఉండే అక్కడ ఉండే ప్రాంతీయ పరిస్థితులను, అక్కడ ఉండే సమస్యలను తెలుసుకొని రూరల్ ఏరియాస్ లో కూడా ఇవి ఎక్కువ డెవలప్ అవడానికి, ఆ ప్రాంతాల మీద మంచి గ్రిప్ సాధించడానికి, అక్కడ ఉండే పరిస్థితులకు అనుగుణంగా లోన్స్ ప్రొవైడ్ చేయడానికి కూడా ఈ బ్యాంకులు తమ వంతు సాయం చేస్తున్నాయి. నెక్స్ట్, వీక్నెసెస్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంకింగ్. అయితే సహకార బ్యాంకుల్లో కూడా కొన్ని వీక్నెసెస్ ఉంటాయి, వాటిని మనం డిసడ్వాంటేజెస్ గా చెప్పుకోవచ్చు. Started by the government but not by the people. మనకి in India, British Indian government introduced cooperative to protect poor farmers from the heavy debt pressure of money lenders. అంటే మనకి బ్రిటిషర్స్ భారతదేశంలో ఎక్కువ మంది పేద రైతులు ఈ వడ్డీ వ్యాపారుల కబంధస్తాల్లో చిక్కుకుపోయి విలువలాడుతున్నారని వాళ్ళని రక్షించడం కోసం వీళ్ళు కోఆపరేటివ్ సొసైటీస్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత, ఇంటర్ఫిరెన్స్ బై ది గవర్నమెంట్. ద రొటీన్ ఆపరేషన్స్ ఇట్ మేనేజ్మెంట్ ఎక్సెట్రా ఆర్ కంటిన్యూస్లీ డిస్టర్బ్డ్ బై ది ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ గవర్నమెంట్ అథారిటీస్. ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ లో మాటిమాటికి గవర్నమెంట్ అథారిటీస్ అనే వాళ్ళు రావడం, అవి వెరిఫై చేయడం, అవి చూడడం, ఇవి చూడడం, ప్లస్ ఏంటంటే వాళ్ళకి ఆ ఫైల్స్ డీటెయిల్స్ కంప్లీట్ గా చెప్పడం, ఇలా మాటిమాటికి రావడం వల్ల ఏమవుతుందంటే ఆ రొటీన్ ఆపరేషన్స్, రోజు జరిగే కార్యకలాపాలకి ఆటంకంగా మారుతూ ఉంటుంది.
అంటే వాళ్ళు డిస్టర్బ్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వాళ్ళ పని వాళ్ళు చేసుకోనివ్వకుండా మాటకి ఇంటర్ఫియర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇవి గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి, ఇది ఆర్బీఐ కంట్రోల్లో ఉండవు కాబట్టి. దే ఆర్ స్ప్రింగ్ బోర్డ్ ఆఫ్ పొలిటీషియన్స్. మనం దీంట్లో చెప్పుకుంటాం మామూలుగా ఇది డెమోక్రటిక్ మేనేజ్మెంట్ అని. ఇక్కడ ఉండే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని అందులో ఉండే మెంబర్స్ అపాయింట్ చేసుకుంటారు ఎలక్షన్స్ ఓటింగ్ ద్వారా అని. కానీ ఇక్కడ ఉండేది మొత్తం కూడా పొలిటికల్ లీడర్స్ యొక్క కనుసన్నల్లోనే జరుగుతూ ఉంటుంది. పొలిటికల్ లీడర్స్ వాళ్ళ రాజకీయ జీవితాన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటారు. లోకల్ పొలిటికల్ లీడర్స్ consider the cooperatives as the starting point of their political journey. As a result, cooperatives failed to work on the noble principle. అయితే వీటికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఈ సహకార సంఘాలు అనేవి వాలంటరీ ఎవరైనా మెంబర్గా ఉండొచ్చని, ఓన్లీ సర్వీస్ మోటివ్ ఓరియంటెడ్ అని, అలానే ప్రాఫిట్ ఈజ్ సెకండరీ అని, ఇక్కడ ఏదైతే దేశంలో వీకర్ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఎస్టాబ్లిష్ చేశారు అని. అయితే ఎప్పుడైతే వీటిలోకి పొలిటికల్ లీడర్స్ ఎంటర్ అవుతున్నారో ఈ నోబెల్ ప్రిన్సిపల్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయడం జరగదు. ఎందుకంటే ఈ పొలిటీషియన్స్ అనే వాళ్ళు వాళ్ళకి కావాల్సిన బంధువుల్ని, వాళ్ళకి కావాల్సిన ఫ్రెండ్స్ ను, అన్నలను, వాళ్ళని మాత్రమే దీనిలో మెంబర్స్ అపాయింట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఇన్ఎఫిషియెంట్ మేనేజ్మెంట్. ఈ కోఆపరేటివ్ సొసైటీస్ లో మాక్సిమం పీపుల్ ఆ లోకల్లో ఉండే విలేజ్ పీపుల్ అపాయింట్ చేస్తూ ఉంటారు. కోఆపరేటివ్స్ ఆర్ మేనేజ్డ్ బై ఆర్మీ మెంబర్స్ అండ్ ఫ్యూ ఎంప్లాయీస్ అపాయింటెడ్ ఫ్రమ్ లోకల్ విలేజెస్. దే ఆర్ నాట్ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ ఆర్ నాట్ ట్రైన్డ్. ఈ పీపుల్ అనే వాళ్ళు పెద్దగా చదువుకునే వాళ్ళు కాదు. లోకల్ గా ఉండే పీపుల్ ని కొంతమందిని అపాయింట్ చేస్తారు మెంబర్స్ గా. వాళ్ళు దే ఆర్ నాట్ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ దే ఆర్ నాట్ ట్రైన్డ్. వాళ్ళు ఆ బ్యాంకింగ్ కార్యకలాపాలు ఎట్లా చేయాలో కూడా సరిగ్గా తెలియదు. అందువల్ల ఏమవుతుందంటే ఈ కోఆపరేటివ్ సొసైటీ అనేవి ఫెయిల్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ భారతదేశంలో సక్సెస్ అవ్వకపోవడానికి కూడా కారణం వీటిని కానీ చెప్పుకుంటారు. అంటే లో ఎడ్యుకేటెడ్ పీపుల్ అపాయింట్ చేసేస్తారు. ఆ లోకల్లో పేరున్న వ్యక్తిని, ఆ లోకల్లో ఎవరైతే మంచి ఇమేజ్ ఉంటుందో పొలిటికల్ గా వాళ్ళని అపాయింట్ చేసుకోవడం వల్ల అతడికి ఆ బిజినెస్ ఎట్లా చేయాలి, కస్టమర్స్ ఎట్లా మాట్లాడాలి, లేదా లోన్ ఎలా శాంక్షన్ చేయాలి, అగ్రికల్చర్ లోన్స్ ఎట్లా ఇవ్వాలి, ఏ టైంలో లోన్స్ రికవర్ చేసుకోవాలి, ఇలాంటివి ఏమి తెలియని వాళ్ళకి ఇవ్వడం వలన ఇన్ఎఫిషియెంట్ మేనేజ్ అయిపోవడం వలన ఈ కోఆపరేటివ్ సొసైటీ అనేవి సక్సెస్ అవ్వడం లేదు. నెక్స్ట్, మాల్ ప్రాక్టీసెస్ అండ్ మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్. ఈ కోఆపరేటివ్ సొసైటీస్ లో ఎక్కువ మోసాలు జరగడానికి, నిధులను తప్పుదారి మళ్లించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఏ కామన్ కంప్లైంట్ అగైన్స్ట్ కోఆపరేటివ్స్ ఈజ్ ద ఫోర్స్డ్ ఆఫ్ టూ మెనీ కేసెస్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ అండ్ మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ బై ఎలక్టెడ్ మెంబర్స్. ఎవరైతే ఎలక్టెడ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళే ఆ ఫండ్స్ ని తప్పుదారి పట్టించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మోసాలు చేయడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. లెక్కలను తారుమారు చేస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన విధంగా లెక్కలు రాసేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే దీని గవర్నమెంట్ కంట్రోలే కాబట్టి ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంటే ఆ గవర్నమెంట్ లో వాళ్ళే ఇందులో మెంబర్స్ అపాయింట్ అవుతూ ఉంటారు కాబట్టి మాక్సిమం వాళ్ళకి నచ్చినట్లుగా అకౌంట్స్ మార్చేసుకొని అందులో ఉండే నిధులను వాళ్ళ సొంత అవసరాలకి, వాళ్ళ సొంత పనులకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటారు. అందుకని దీంట్లో మాల్ ప్రాక్టీస్ అండ్ మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్, ఎక్కువ మోసాలు జరగడానికి, నిధులు మిస్యూజ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నెక్స్ట్, స్మాల్ సైజ్ ఆఫ్ PACS, ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ. PACS are too small in size to manage economically. అంటే ఇది ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ అనేది ఓన్లీ రూరల్ ఏరియాస్ లోనే ఉంటుంది కాబట్టి దీనికి పెద్దగా ఇన్కమ్స్ అంటే దీనికి డిపాజిట్ల రూపంలో కానీ సేవింగ్ రూపంలో కానీ ఎక్కువ ఉండకపోవడం వల్ల ఇన్ఎఫిషియన్సీ అండ్ స్మాల్ సైజ్ రిజల్ట్ ఇంటూ సిక్ యూనిట్స్. దీనివల్ల కొన్ని పరిశ్రమలు అంటే ఆ వ్యవసాయానికి సరిగ్గా ఇవ్వకపోవడం వలన మూతపడే ప్రమాదం ఉన్నది. నెక్స్ట్, inadequate resources. Credit needs of agriculture and allied activities are increased very fast. అంటే భారతదేశంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందుతున్నాయి. వాటికి డబ్బు అవసరం కూడా బాగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అయితే దానికి తగ్గట్టుగా ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి ఆ ఫండ్స్ ని
ఇంప్రూవ్ చేసుకోలేకపోతున్నాయి. ఇది ఒక సమస్య. అంటే భారతదేశంలో ఇప్పుడు అంతా వ్యవసాయ ఆధారంగా జరిగిన, అలానే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఉన్నా వాటికి బాగా అభివృద్ధి అయితే జరుగుతుంది ప్రభుత్వం ఒక ప్రోత్సాహంతో జరిగినప్పటికీ. కానీ వాటికి కావలసిన నిధులను ఇవ్వడానికి ఈ బ్యాంకుల దగ్గర సరైన నిధులు లేవు. ఇది ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నాం ప్రస్తుతం మనం. మౌంటింగ్ ఓవర్ డ్యూస్, ఇన్ఎఫిషియెంట్ మేనేజ్, క్రాప్ ఫెయిల్యూర్స్ ఎక్సెట్రా రిజల్టెడ్ ఇంక్రీజింగ్ అన్పెయిడ్ లోన్స్. అంటే మనం చెప్పుకున్నాం ఇందాకనే, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండరు, అలాగే హైలీ ట్రైన్డ్ పర్సన్స్ ఉండరు. ఈ రెండు రీజన్స్ వల్ల ఏమవుతుందంటే ఇన్ఎఫిషియెంట్ మేనేజ్ ప్లస్ అంటే క్రాప్ ఫెయిల్యూర్స్, పంటలు సరిగ్గా పండకపోవడం, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే లోన్స్ తీసుకున్న వాళ్ళు ఇన్ టైంలో వాటిని పే చేయకుండా ఎగ్గొడుతూ ఉంటారు. ఓవర్ డ్యూస్ ఆర్ సీరియస్ లిమిటేషన్ ఫర్ ది హెల్తీ గ్రోత్ ఆఫ్ కోఆపరేటివ్స్. అంటే ఈ ఓవర్ డ్యూస్, బాకీలందరూ ఎగగొట్టడము, అంటే పంటలు పండలేదను, లేదు అంటే వర్షాలు సరిగ్గా పడలేదను, పంట చేతి సరిగ్గా రాలేదను, వరదలు వచ్చాయను, ఏదో కారణం చెప్పి వీళ్ళు అప్పులను తీసుకున్న వాళ్ళు చెల్లించకపోవడం వలన అంటే ఆరోగ్యకరంగా ఉండే కోఆపరేటివ్స్ చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటాయి. నెక్స్ట్, మెజర్స్ టు ఇంప్రూవ్ the conditions of cooperatives. RBI took several measures. అయితే RBI కొన్ని రకాల సజెషన్స్ ఇచ్చింది వీళ్ళకి. RBI in 1935 constituted the Agriculture Credit Department to study the problems of agriculture credit relation to cooperative and support to them. అంటే ఇక్కడ అగ్రికల్చర్ క్రెడిట్ డిపార్ట్మెంట్ టు స్టడీ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ అగ్రికల్చర్ క్రెడిట్ డిపార్ట్మెంట్ అనేది ఆర్బీఐలో ఉంటుంది. అది ఏం చేస్తుందంటే అగ్రికల్చర్ ప్రాబ్లమ్స్ అనే దాని మీద దృష్టి సారించి ఆ సమస్యలు ఏంటో తెలుసుకొని ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ కి సపోర్ట్ చేయడం కోసం కొన్ని సలహాలు ఇస్తూ ఉంటుంది. ద బ్యాంక్ అపాయింటెడ్ సెవరల్ కమిటీస్ సచ్ యాజ్ ఆల్ ఇండియన్ రూరల్ క్రెడిట్ సర్వే కమిటీ. అంటే ఆల్ ఇండియన్ రూరల్ సర్వే కమిటీ కొన్ని సొల్యూషన్ చెప్పింది, వాటిని ఇంప్రూవ్ చేసుకోవడం వలన ఈ సొసైటీస్ డెవలప్ అవ్వచ్చు అంటుంది. క్రియేటెడ్ ఫండ్స్ అవుట్ ఆఫ్ ఇట్స్ ప్రాఫిట్స్ టు హెల్ప్ కోఆపరేటివ్స్. అంటే నిధులను సృష్టించుకొని లాభాల నుంచి కొంత సర్ప్లస్ రూపంలో దాచుకొని వాటిని ఈ కోఆపరేటివ్ సొసైటీస్ కి సహాయం చేయడానికి అందించవచ్చును. ద బ్యాంక్ ప్రొవైడ్ షార్ట్ టర్మ్ అండ్ అదర్ టర్మ్ లోన్స్ and also other financial facility to SCBS to encourage cooperatives. బ్యాంక్స్ అనేవి షార్ట్ టర్మ్ అండ్ అదర్ లోన్స్ ని కూడా ప్రొవైడ్ చేసుకొని ఫినాన్షియల్ ఫెసిలిటీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ నుంచి ఎంకరేజ్మెంట్ కి ఫినాన్షియల్ సపోర్ట్ ని ఇవ్వాలి ఈ కోఆపరేటివ్ సొసైటీస్ కి. RBI ప్రొవైడ్ ట్రైనింగ్ ఫెసిలిటీ టు ది ఎంప్లాయీస్ ఆఫ్ కోఆపరేటివ్స్. ఆర్బీఐ ఏం చేయాలి అంటే ఎవరైతే కోఆపరేటివ్ సొసైటీస్ లో మెంబర్స్ గా ఉన్నారో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. ఎట్లా బ్యాంకింగ్ బిజినెస్ రన్ చేయాలి, లేదంటే లోన్స్ ఎట్లా ప్రొవైడ్ చేయాలి, ఏ బేస్ మీద అమౌంట్ ప్రొవైడ్ చేయాలి, అగ్రికల్చర్ కి ఏ లోన్స్ ప్రొవైడ్ చేయాలి, అగ్రికల్చర్ అలైడ్ ఇండస్ట్రీస్ కి ఎలాంటి లోన్స్ ప్రొవైడ్ చేయాలి, ఇవన్నీ కూడా ట్రైనింగ్ ద్వారా మాత్రమే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పగలం. లేదు ఇప్పుడు ఈ కోఆపరేటివ్ సొసైటీస్ లో ఎవరిని పడితే వాళ్ళని పొలిటికల్ లీడర్స్ వాళ్ళకి నచ్చిన వాళ్ళని అపాయింట్ చేయడం వలన వాళ్ళకి ట్రైనింగ్ కూడా లేకపోవడం వలన ఈ సొసైటీస్ ఫెయిల్ అవుతున్నాయి. కాబట్టి ట్రైనింగ్ ఫెసిలిటీస్ కూడా ఆర్బీఐ ప్రొవైడ్ చేస్తే ఈ సొసైటీస్ అనేవి ఇంకా సక్సెస్ఫుల్ గా డెవలప్ అవ్వచ్చును. నెక్స్ట్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులు. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఇన్ 1975. ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేవి 1975లో శ్రీమతి ఇందిరాగాంధీ ద ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్డ్ ది న్యూ ఎకనామిక్ ప్రోగ్రామ్ 20 పాయింట్ పాలసీ 1975. 1975లో అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ 20 సూత్రాల ఆర్థిక ప్రణాళికలో భాగంగా ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. One of the point of 20 program was the liquidation of oral indebtedness and provisions of institutional credit to farmers and rural artisans and weaker section.
అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది గ్రామీణ రుణగ్రస్తతతో బాధపడుతుండడం వలన వాళ్ళని ఆ ఊబి నుంచి బయటికి పడేయడం కోసం రూరల్ అసిస్టెన్స్ అంటే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ని శాంక్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మేనేజ్మెంట్ నిర్వహణ. ఇట్ ఈస్ మేనేజ్డ్ బై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కన్సిస్టింగ్ ఆఫ్ 9 మెంబర్స్. దీంట్లో మొత్తం 9 మంది ఉంటారండి. అవుట్ ఆఫ్ దెమ్ 6 మెంబర్స్ ఆర్ అపాయింటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. దీంట్లో 6 మెంబర్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. అండ్ 2 మెంబర్స్ ఆర్ అపాయింటెడ్ బై స్పాన్సరింగ్ బ్యాంక్స్. అంటే ఈ బ్యాంకులకి స్పాన్సరింగ్ బ్యాంక్స్ ఉంటాయి, ఆ బ్యాంక్స్ నుంచి 2 మెంబర్స్ అపాయింట్ చేస్తారు. 1 మెంబర్ ఫ్రమ్ ది రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్ కన్సర్న్. అంటే ప్రతి స్టేట్ నుండి ఒక మెంబర్ ని ఆ స్టేట్ గవర్నమెంట్స్ అపాయింట్ చేస్తాయి. Objectives and functions. The objectives and functions of RBI are as follows. They provide credit facility to agriculture sector with the particular emphasis on small and marginal farmers and agricultural laborers. అంటే ఈ బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే క్రెడిట్ ఫెసిలిటీ ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నాయి అంటే అగ్రికల్చర్ సెక్టర్ వ్యవసాయ రంగానికి విత్ ఏ పర్టికులర్ ఎంఫసైజ్ అందరికి కాదు, అందులో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. అంటే మనం చెప్పుకున్నాం చిన్న రైతులని చిన్నకారు రైతులు అంటుంటాం, అలానే అగ్రికల్చరల్ లేబర్ వ్యవసాయ కార్మికులకు వాళ్ళకి కూడా క్రెడిట్ ఫెసిలిటీస్ ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. దే ప్రమోట్ వెల్ఫేర్ ఆఫ్ ఎకనామికలీ అండ్ సోషలీ బ్యాక్వర్డ్ సెషన్స్ ఆఫ్ పాపులేషన్. అంటే ఇప్పుడు భారతదేశంలో బాగా వెనుకబడిన ప్రాంతాలలో వాళ్ళకి సహాయం చేయడం కోసం బ్యాక్వర్డ్ సెషన్ ఆఫ్ పాపులేషన్ వెనుకబడిన ప్రాంతాల వారికి సహాయం చేయడం కోసం ఈ బ్యాంకులను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ they help the artisans and small entrepreneurs in rural areas by providing credit facility. అంటే ఎవరైతే గ్రామీణ ప్రాంతాలలో చిన్న చిన్న పారిశ్రామికవేత్తలుగా ఉన్నారో వాళ్లకు కూడా ఆర్థిక సాయం అందించడం కోసం ఈ బ్యాంకులు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఈ లోన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. Along with agriculture, they are expected to help small business unit and self-employment schemes and thereby promote the all-round development of villages. అంటే along with the agriculture వ్యవసాయంతో పాటు they are expected to help small business units అంటే చిన్న చిన్న పారిశ్రామిక సంస్థలకు మరియు స్వయం ఉపాధి సంస్థలకు self-employment schemes and thereby promote all the round development of villages. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి మాత్రమే ఇవన్నీ ప్రొవైడ్ చేయడం వలన ఆ గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి తమ వంతు సాయం ఈ బ్యాంకులు చేస్తూ ఉంటాయి. They mobilize deposits of rural people and also they mobilize deposits of rural people. వాళ్ళు డిపాజిట్లను ఈ గ్రామీణ ప్రజల అభివృద్ధికి వాళ్ళు కేటాయించడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రోగ్రెస్ అచీవ్డ్ బై ఆర్ఆర్బీస్ సాధించిన ప్రగతి బ్రాంచ్ ఎక్స్పాన్షన్ విత్ ఇన్ ది ఫస్ట్ డికేడ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. అంటే ప్రారంభించిన ఫస్ట్ 10 సంవత్సరాలలో ద నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 5 to 188. 5 ఉండేవి కాస్త 188 అయినాయి. దే కవర్డ్ 333 out of the 436 districts in the country. 436 జిల్లాలలో 333 జిల్లాలలో ఈ ఆర్ఆర్బీస్ ఎక్స్పాండ్ చేయడం జరిగింది. Here there are now 196 RRBs in rural areas. అంటే ఈ 436లో ఈ 196 బ్యాంకులు రూరల్ ఏరియాస్ లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే కేవలం 10 సంవత్సరాల కాలంలోనే ఇవి బాగా బ్రాంచెస్ ని ఎక్స్పాండ్ చేసుకొని భారతదేశం అంతటా విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ డిపాజిట్ మొబిలైజేషన్. దీస్ బ్యాంక్స్ హావ్ బీన్ ఏబుల్ టు మొబిలైజ్ మోర్ డిపాజిట్స్ దెన్ ది కోఆపరేటివ్ బ్యాంక్స్. అంటే ఈ బ్యాంకులు సహకార బ్యాంకుల కంటే ఎక్కువ డిపాజిట్లను మొబిలైజ్ చేయగలుగుతున్నాయి. అంటే ప్రజల దగ్గర నుంచి నిద్రాణంగా ఉన్న నగదును
పొదుపు రూపంలో సేకరించి వాటిని అవసరమైన చోటికి మొబైలైజ్ చేసే ఫెసిలిటీ ఈ బ్యాంకులకు ఉంటుంది. దీస్ బ్యాంక్స్ హ్యావ్ బీన్ ఏబుల్ టు మొబైలైజ్ more deposits than the cooperative banks. Total deposits increased from 1057 crores as June 1985. అంటే జూన్ 1985 నాటికి 1057 కోట్ల రూపాయలు ఉన్న డిపాజిట్లు అది మార్చి 2001 నాటికి 37,027 కోట్లకు ఇవి మొబైలైజ్ చేయగలిగినాయి. అంటే 1,000 కోట్ల డిపాజిట్ల నుండి 37,027 కోట్లు ఇది డిపాజిట్ల రూపంలో సేకరించగలిగాయి ఈ బ్యాంకులు. నెక్స్ట్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. టోటల్ అడ్వాన్సెస్ గ్రాంటెడ్ బై దీస్ బ్యాంక్స్ అమౌంటెడ్ టు 10 lakhs in 1975. 1975 నాటికి 10 లక్షల రూపాయలు మాత్రమే లోన్స్ రూపంలో శాంక్షన్ చేయడం జరిగింది అడ్వాన్సెస్ కింద. The total advances increased to 11,020 crores in 2000. అంటే 2000 సంవత్సరం వచ్చే నాటికి ఈ అడ్వాన్సుల విలువ 11,020 కోట్లకు పెంచడం జరిగింది. Over 90% of advances of RRBs are directed to small and marginal farmers, landless laborers, etc. అంటే అది ఇచ్చిన అడ్వాన్స్ లో 90% అడ్వాన్సెస్ కేవలం స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అండ్ ల్యాండ్లెస్ లేబర్, భూమి లేని రైతులకు అంటే రైతు కూలీలకు, అలానే సన్న చిన్నకారు రైతులకు మాత్రం 90% అడ్వాన్సెస్ ఇచ్చింది ఈ బ్యాంకులు ప్రొవైడ్ చేసినాయి. ఎంకరేజ్మెంట్ టు రూరల్ డెవలప్మెంట్. ఇన్ రూరల్ ఏరియాస్ బ్యాంక్స్ have extended institutional credit by providing a credit facility to agriculture, village industry, assistance. They have been helping rural development. ఎంకరేజ్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ అభివృద్ధికి ఈ బ్యాంకులు తమ వంతు సాయం ఎంతో ఇతోధికంగా చేశాయని చెప్పాలి. ఇన్ రూరల్ ఏరియాస్ బ్యాంక్స్ హ్యావ్ ఎక్స్టెండెడ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ బై ప్రొవైడింగ్ క్రెడిట్ ఫెసిలిటీ టు అగ్రికల్చర్. వ్యవసాయానికి కావలసిన పరపతి సౌకర్యాలు కల్పించడం కానీ, అలానే గ్రామీణ ప్రాంతాలలో పరిశ్రమలకు ఆర్థిక సాయం అందించడం కానీ ఇవ్వడం వలన ఇవి ఈ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో ప్రధానమైన భూమికను పోషించాయి. నెక్స్ట్ డిఫెక్ట్స్ ఆఫ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. అయితే రీజనల్ రూరల్ బ్యాంక్స్ లో కూడా కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి. There has been a great regional disparity in the growth of RRBs. About 55% of total branches have been set up in 4 states of UP, Bihar, Madhya Pradesh and Andhra Pradesh. అంటే ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ భారతదేశం అంతటా విస్తరించకుండా కేవలం పెద్ద పెద్ద రాష్ట్రాలు అయినటువంటి ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఎస్టాబ్లిష్ చేయడం వలన ఇవి ఎక్కువ డబ్బుని ఈ రాష్ట్రాలలోనే ఇక్కడ గ్రామీణ ప్రాంతాలకే ఇస్తూ ఉన్నాయి. అలా కాకుండా కొన్ని వెనుకబడిన రాష్ట్రాలు కానీ కొన్ని ఏరియా ప్రాంతాలలో ఈ బ్యాంక్ పెద్దగా అభివృద్ధి చెందలేదు. Many of the RRBs are not economically available and continuously incurring losses. అయితే చాలా వరకు ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్థికంగా చాలా నష్టాలలో కూరుకుపోయి ఉన్నాయి. నెక్స్ట్ అవుట్ ఆఫ్ about 40,000 staff employed in RRBs at present, about 55 to 60% are trained and qualified officers serving in rural banks. అంటే ఇందులో 40,000 మంది ఉద్యోగులు ఉపాధి పొందుతున్నప్పటికీ ఈ 40,000 మందిలో 50 నుంచి 60% మంది వెల్ ట్రైన్డ్ అండ్ వెల్ క్వాలిఫైడ్ ఆఫీసర్స్ ఈ బ్యాంక్స్ లో పనిచేస్తున్నప్పటికీ ఈ బ్యాంక్స్ లో పనిచేసే వాళ్ళకి యాడిక్వేట్ ప్రమోషనల్ అవెన్యూస్ ఏమి ప్రొవైడ్ చేయకపోవడం వలన వాళ్ళు ఒక బ్రాంచ్ నుంచి మరో బ్రాంచ్ బ్యాంకులకు మారడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఇది ఒక సమస్య. అవుట్ ఆఫ్ అబౌట్ 40,000 staff employed in RRBs at present, about 55 to 60% are trained and qualified officers serving as rural bankers.
Since RRBs do not provide adequate promotional avenues, అంటే ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేవి ఎవరైతే మంచి క్వాలిఫైడ్ పర్సన్ ఉన్నాడో, వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ ట్రైన్డ్ పర్సన్ ఉన్నాడో వాళ్ళకి కావాల్సిన ప్రమోషనల్ అవెన్యూస్ ఇవి ప్రొవైడ్ చేయలేకపోతున్నాయి. These employees have a tendency to shift to other banks to improve their career. అంటే వీళ్ళు ఇక్కడ ఉండడం వలన వాళ్ళకి ఏ ప్రమోషన్లు కానీ ఏమీ రాకపోవడం వలన మంచి వెల్ ట్రైన్డ్, వెల్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మరో బ్యాంకులకి షిఫ్ట్ అయిపోయి వాళ్ళ కెరీర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తూ ఉన్నారు. అలా కాకుండా ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎవరైతే స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారో, ఎవరైతే వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి సరైన ప్రమోషనల్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తే ఈ బ్యాంకులు ఇంకా డెవలప్ అవుతాయి అని చెప్పొచ్చు. The most serious problem faced by RRBs is the existing heavy overdues. అంటే ప్రస్తుతం ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ కూడా ఎక్కువ అప్పులతో ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ఇవి ఎక్కువ మందికి అప్పులు ఇవ్వడం, అవి రికవరీ కాకపోవడం కూడా దీనికి పెద్ద సమస్యగా ఉన్నది. అలాగే నెక్స్ట్ సజెషన్స్ ఫర్ రికగ్నైజేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్. The state government should take keen interest on the growth of RRBs. అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ యొక్క గ్రోత్, వృద్ధి ఎట్లా ఉందని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. They should be linked with primary agriculture cooperative society. ఈ రీజనల్ రూరల్ బ్యాంక్ ని ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీతో లింక్ చేయడం వలన వ్యవసాయ రంగం ఇంకా అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. They should be strongly linked with sponsoring commercial banks and RBI. వీటిని ఇంకా బలంగా చేయాలి అంటే కమర్షియల్ బ్యాంక్స్ అండ్ ఆర్బీఐ తో కూడా లింకులు ప్రొవైడ్ చేయడం వలన ఇవి ఇంకా ఎక్కువ బలంగా పనిచేసి దేశంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, దేశం గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి.